మెట్రో ఫార్మాసిటీని రద్దు చేసేస్తారంటూ నానా యాగి చేసే ప్రతిపక్షాలు. అయితే మెట్రో ఫార్మాసిటీని రద్దు చేయం, అలాగే గత ప్రభుత్వం చేసిన ఏ కార్యక్రమాన్ని కూడా రద్దు చేయబోం అంటూ ఒక క్లారిటీ ఇచ్చారు. ముందుగా మెట్రో ఫార్మాసిటీని రద్దు చేయమంటూ కీలక నిర్ణయం ప్రకటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వం తీసుకున్న ఏ ప్రణాళికలను రద్దు చేయమంటూ క్లారిటీ ఇచ్చారు. అలాగే ఓఆర్ఆర్ RRR మధ్యలో ఫార్మాసిటీ క్లస్టర్ల నిర్మాణం అంటూ చిట్చాట్లో తేల్చి చెప్పారు ముఖ్యమంత్రి. మరో 100 రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామంటూ స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. ఆర్థిక భారం ఉండే ఏ నిర్ణయాలు కూడా ఉండవు అంటూ మరో క్లారిటీ ఇచ్చారు. అంటే మరి దాని విధానాలు ఏ రకంగా ఉంటాయనేది ఇంకా చర్చించాల్సిన అవసరం ఉంది. అలాగే శంషాబాద్ ఎయిర్పోర్ట్ అవతల 1.5 కోటి మంది ప్రజలు ఉండేలా కొత్త గ్లోబల్ సిటీ అంటూ ఒక ప్రకటన చేశారు. అలాగే రేపు జరిగే PCC విస్తృత స్థాయి సమావేశంలో ఏ కీలక అంశాలపై చర్చిస్తారు అన్నది ప్రస్తుతం ప్రతిపక్షాలు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. పార్టీ కోసం పనిచేసిన వారికి నామినేటెడ్ పదవులు ఇస్తామంటూ కూడా సీఎం భరోసా ఇచ్చారు. మరి ఈ సెకండ్ గ్రేడ్లో ఉండే నాయకులందరూ ఎలాంటి ఆశలు వాళ్ళకు ఉన్నాయి, ఏ రకమైన భరోసా వాళ్ళకి ఇస్తారనేది కూడా చూడాలి. ఇక హామీల అమలు ఎప్పుడంటూ రేవంత్ సర్కార్ను నిలదీస్తున్న ఈ విపక్షాలు. ఇది డే 1 నుంచి కూడా జరుగుతూనే ఉంది. తెలంగాణలో బీజేపీ చేరికల కమిటీ ఉన్నట్టా లేనట్టేనా, కొత్త వాళ్ళను చేర్చుకుంటారా అనేది కూడా బీజేపీకి సంబంధించి ఒక వార్త వినిపిస్తోంది. అలాగే అసమ్మతి వర్గంపై కమలం పార్టీ పెద్దలు సీరియస్ అయినట్టుగా ఈటెల బండి మధ్య జరిగిన సోషల్ మీడియా వార్పై ఆరా తీసినట్టు తెలుస్తోంది. చేరికల కమిటీ చైర్మన్ బాధ్యతల నుంచి ఈటెల రాజేందర్ తప్పుకున్నారా లేదా అనేది కూడా ప్రస్తుతం ప్రశ్న. ఇక 2024 సార్వత్రిక ఎన్నికలపై ఎవరి వ్యూహాలేంటి, తెలంగాణలో మెజారిటీ MP సీట్లు సాధించేది ఎవరి భరోసా వాళ్ళకు ఉన్నప్పటికీ మొన్నే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కి ఎడ్జ్ కనిపిస్తుందా, అలాగే పార్లమెంట్ ఎన్నికల తీర్పు వేరే రకంగా ఉంటాయి అనేది చాలా రాష్ట్రాల్లో రుజువైనట్టుగానే ఈసారి ఇక్కడ కూడా అదే రిపీట్ అవబోతోందా, దీని అంతట్లో బీఆర్ఎస్ ఎక్కడుంది చర్చిద్దాం. సో 4th స్టేట్లో వాళ్ళు మనతో ఉన్నారు కిషాన్ గారు బీఆర్ఎస్ నేతగా, అలాగే డాక్టర్ మహేష్ కొనగాల కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా మనతో ఉంటారు, అలాగే పొరెడ్డి కిషోర్ గారు బీజేపీ అధికార ప్రతినిధిగా జూమ్లో మనకు అందుబాటులో ఉంటారు. ముందుగా ఆయనతోటే మొదలు పెడదాం. పొరెడ్డి కిషోర్ గారు, సో చెప్పండి. సో 6 గ్యారంటీలు అలాగే 100 రోజులు, సో సమయం ముందుకు వెళ్తూ ఉంది. 6 గ్యారంటీలు చెప్పింది చెప్పినట్టుగా అమలు పరిచే దిశగానే ముందుకు వెళ్తున్నాం అంటూ మహాలక్ష్మిలో 2500 రూపాయలకి సంబంధించిన దాని మీద కూడా ఒక విధానాలు ఖరారు చేస్తున్నట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ గ్యారంటీలకి కాదు, కాంగ్రెస్కే గ్యారంటీ లేదని మీరు మీ పెద్దలు వ్యాఖ్యానించారు బీజేపీ నేతలు. అంటే దాన్ని ఏంటి అర్థం ఏంటి అన్న వివరిస్తారా? కెన్ యూ ఎక్స్ప్లెయిన్? సార్ అన్మ్యూట్ చేయండి కిషోర్ గారు. ముందుగా హరి గారు, మీకు, కృషాంక్ గారికి, మహేష్ గారికి, అట్లాగే సాక్షి ప్రేక్షకులందరికీ శుభోదయం అండి. ఈ 6 గ్యారంటీల విషయంలో, అంటే 6 గ్యారంటీలు అన్నారు కానీ అందులో 13 గ్యారంటీలు ఉన్నాయి. ఆ 13 గ్యారంటీల విషయంలో ముందు నుంచి చెప్తూనే ఉన్నాం. ఈ 13 గ్యారంటీలు వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి కావలసిన రిసోర్సెస్ ఇప్పటికే చాలా వాటిలో వెనక్కి తగ్గారు. అంటే వారు ఇచ్చిన డేట్ల విషయంలో కానీ, వారు చెప్పిన సమయం విషయంలో కానీ ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గింది. 2 లక్షల రుణమాఫీ అన్నారు. ఈ 6 గ్యారంటీలు కాకుండా 2 లక్షల రుణమాఫీ అన్నారు. మేనిఫెస్టోలో చెప్పినవే కానీ, డిక్లరేషన్లలో చెప్పినవే కానీ, లేకపోతే ఈ 6 గ్యారంటీల విషయంలోనే కానివ్వండి. అది సోనియా గాంధీ గారి పుట్టినరోజుకే 9వ తారీఖుకి, డిసెంబర్ 9వ తారీఖుకే మొత్తము ఇంప్లిమెంట్ చేసేస్తాము. ఎవరైనా అప్పులు తీసుకోకపోతే ఇప్పుడైనా వెళ్ళి తీసుకోండి, 2 లక్షల వరకు తీసుకోండి, 9వ తారీఖు అన్ని మాఫీ అయిపోతాయి అన్నట్లుగా ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. ఇప్పటికీ అది అయిపోయింది, పోయిన నెలే. సరే, ఓకే, వారు 7వ తారీఖే ప్రమాణ స్వీకారం చేశారు. 9 అంటే 2 రోజులే. ఇవన్నీ తర్వాత చెప్పుండొచ్చు కాక, కాకపోతే ఆ విషయాలన్నీ వారికి కూడా తెలుసు, రేవంత్ గారికి కూడా తెలుసు. 3వ తారీఖే రిజల్ట్స్ వస్తాయి, దాని తర్వాత 6 రోజులకే 9వ తారీఖు వస్తుందని చెప్పి అప్పటికీ వారికి తెలుసు. తెలిసి కూడా వారు చెప్పారు. ఇప్పటివరకైతే అది అవ్వలేదు. ఇప్పుడు వాటి విషయంలో ఎవరెవరు అప్పులు తీసుకున్నారనేది బ్యాంకులను అడిగితే 1 నిమిషంలో తీసిస్తారు. వ్యవసాయ రుణాలు ఎవరు తీసుకున్నారు అని అంటే దానికోసం ఏమీ కష్టపడవలసిన అవసరం లేదు ప్రభుత్వం అది తెప్పించుకోవడానికి కూడా. ఇదేదో విధానాలు నిర్ణయించాలి, ఇవన్నీ ఇది చేయాల్సిన అవసరం లేదు. రుణమాఫీలు చాలాసార్లు చాలా ప్రభుత్వాలు చేశాయి. ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఇవన్నీ విషయాలు తెలిసిన వాటిలలో మరి ఇప్పుడు ఆ 2 లక్షల విషయం అయితే మళ్ళీ ఊసెత్తలేదు.
అది ఎప్పుడు చేస్తారు, ఏం చేస్తారు అనే దాని మీద కూడా డేట్ ఏమీ ఇచ్చినట్లేదు. ఎందుకంటే ఏమన్నా అంటే 100 రోజుల్లో చేస్తాము అన్న విషయాలు కూడా అవి కేవలం ఈ 6 గ్యారెంటీల విషయాలే మాట్లాడుతున్నారు కానీ ఆ డిక్లరేషన్ల విషయాలే కానివ్వండి, లేకపోతే మేనిఫెస్టోలో పెట్టిన విషయాలే కానివ్వండి, వీటి గురించి ఏం మాట్లాడట్లేదు. ఒకటే. రెండవది, 6 గ్యారెంటీల్లో 2 గ్యారెంటీలు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసాము అన్న టైప్లో పోస్టర్లు పెట్టారు జస్ట్ 2 రోజుల్లోనే. 2 రోజులు జరిగింది, 2 రోజుల్లో 2 గ్యారెంటీలు అని చెప్పి. ఆ 2 గ్యారెంటీలు కూడా మీరు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి, లేకపోతే 10 లక్షల ఆరోగ్యశ్రీ అన్న విషయం మీద కానివ్వండి, వాటిలలో కూడా ఇప్పుడు మహిళలకు ఉచిత ప్రయాణం అంటే దాంట్లో అసలు మహిళలకు ఇచ్చిన గ్యారంటీ ఒకటే అయినా అందులో 3 భాగాలు ఉన్నాయి. అందులో గ్యాస్ సిలిండర్ల విషయం ఉంది, 500 రూపాయలకి ఒక గ్యాస్ సిలిండర్ అనేది. దాని తర్వాత 2500 భృతి ప్రతి మహిళకి ఇస్తామన్న విషయం ఉంది. కాబట్టి అవి నిజంగానే 2 గ్యారెంటీలు ఏమి కాదు, 13 గ్యారెంటీల్లో 2 గ్యారెంటీల విషయం మీద ఒక అడుగు ముందుకేశారు. ఇప్పుడు 10 లక్షలది ఏదైతే ఆరోగ్యశ్రీ అన్నారో అది ఏ ఆసుపత్రులలో ఎంత, ఎట్లా, వాటి విధి విధానాలు ఏంటి, ఏ కార్పొరేట్ ఆసుపత్రికి పోయినా ఈ రోజే చేసుకోవచ్చా అంటే అంతకుముందు నేను ప్రశ్నించినప్పుడు ఆ విషయం మీద ఒక రోజులోనో 2 రోజుల్లోనో గెజెట్ వచ్చేస్తుంది, ఈ హాస్పిటల్ ఇవి అని చెప్పారు. ఇంకా అది ఎంతవరకు వెళ్ళిందో మనం చూస్తూనే ఉన్నాం. అది ఓకే. అయితే 6 గ్యారెంటీలకి గ్యారెంటీ ఎక్కడ, అసలు కాంగ్రెస్ పార్టీకే గ్యారెంటీ లేదు అనే వ్యాఖ్య, దాని వాట్ ఈస్ అంటే పోయినసారి 2 సార్లు కూడా మీకు తెలిసిందే 2014, 2018లో ఏం జరిగిందో. కాంగ్రెస్ పార్టీ మేము ప్రతిపక్షం అని చెప్పి, ప్రతిపక్షం కాకపోతే అధికారంలోకి వస్తామని చెప్పి ఎన్నికల్లో నిలబడ్డము. దాని తర్వాత వచ్చిన 4 రోజులకే వెళ్ళి అందులో అధికులు, రెండోసారి అయితే అధికులు అంటే 19 మందిలో 12 మంది వెళ్ళి బీఆర్ఎస్ లో జాయిన్ అవ్వడము, అంతకుముందు సారి ఒక 7 జాయిన్ అవ్వడము, ఇట్లాంటివి జరుగుతూనే ఉన్నాయి. సో కాంగ్రెస్ పార్టీకి నేను అంతకుముందు అన్నాను ఎలక్షన్ల ముందు కూడా, ఈ గ్యారంటీల సంగతి పక్కకు పెట్టండి, మీకు వారంటీ ఉందా అంటే మీ ప్రభుత్వం వస్తే ఒక 5 సంవత్సరాల వారంటీ గ్యారంటీగా మా వాళ్ళు మాతోటే ఉంటారు, మేమే ఇచ్చేస్తామని. ఈసారి అధికారంలోకి వచ్చారు చేయబట్టి సినారియో వేరు అని చెప్పి అందరు చెప్తూ ఉంటారు. కాకపోతే ఇప్పుడు ఈ గ్యారెంటీల విషయమే కానివ్వండి, లేకపోతే ఆ డిక్లరేషన్ల విషయమే కానివ్వండి, ఆ మేనిఫెస్టో విషయమే కానివ్వండి, ఇవన్నీ నెరవేర్చగలిగే పరిస్థితుల్లో కాంగ్రెస్ లేదు. దాని గురించే కాంగ్రెస్ లోనే మళ్ళీ ముందు నుంచే తెలిసిందే, కాంగ్రెస్ లోనే మళ్ళీ అసలు ఇవి నెరవేర్చలేని పరిస్థితుల్లో అసలు కాంగ్రెస్ నిలబడుతుందా, వారికి వారు అసలు నిలబడతారా అన్నదే ప్రశ్న అండి. దాని గురించి అంటున్నాం మేము. రైట్. మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయల సాయం అందే అవకాశం, అది కూడా పూర్తి చేసే దిశగా కాంగ్రెస్ ముందుకెళ్తోంది. ఇది లోక్సభ ఎన్నికలకు ముందు జరిగితే గనక ఖచ్చితంగా అనుకూలంగా మహిళా ఓటర్లు టర్న్ అయ్యే అవకాశం ఉందన్నది కూడా వినిపిస్తుంది. దాని గురించి కూడా ఏం చెప్తారో చూద్దాం. ఇంకా క్రిషాంక్ గారితో మాట్లాడదాం, చివరిగా మహేష్ గారు మాట్లాడతారు. క్రిషాంక్ గారు, సో మెట్రో అలాగే ఫార్మాసిటీ రద్దు చేసేస్తారు అంటూ చాలా యాగి అని చాలామంది మాట్లాడుతుంటారు. అదేవి కాదు. సో వాటిని అలైన్మెంట్ మార్చడమో లేకపోతే దాన్ని స్ట్రీమ్ లైన్ చేయడమో చేస్తూ ఉన్నాం. దాని ద్వారా ఇంకా ఖర్చు తక్కువ అవుతుంది, ఎక్కువ మందికి ఉపయోగానికి వస్తుంది అనేది కూడా నిన్న ఆయన ఒక ప్రకటన చేశారు ముఖ్యమంత్రి. అలాగే అన్ని అంశాల్లో కూడా సో ముఖ్యంగా చెప్పాలంటే ఇక గవర్నర్ గారిని వెళ్ళి కలవడం అవ్వచ్చు, ఇదంతా అంటే గత ప్రభుత్వం ఎక్కడెక్కడైతే ల్యాబ్స్ జరిగింది, ప్రజలు దాన్ని ఏ రకంగా చూశారు, వాటన్నిటినీ చక్కదిద్ది లేకపోతే ఇంకో మెసేజ్ ఇచ్చే ప్రయత్నం అయితే ముఖ్యమంత్రి చేస్తున్నారు అనేది కనిపిస్తుంది, కాదంటారా? అంటే ఒకటి నాకు తెలిసి యాగి అయితే ఎవరు చేయలేదు ఇప్పటి వరకు. వాస్తవం చెప్పాలంటే భూతద్దం పెట్టి ఏ గ్యారంటీ కానివ్వండి, వాళ్ళ నిర్ణయాలు కానివ్వండి, దాని విషయం మీద మాట్లాడుతున్నారు. నాకు తెలిసి పెద్ద క్రిటిసిజం రాలేదు. ఉదాహరణకు చెప్తాను, నిన్న ఫస్ట్ టైం నేను ఒక ట్వీట్ చేసినాను ఈ బస్సుల దాని మీద. యాక్చువల్లీ బస్సుల దాని మీద మాట్లాడొద్దు, ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే చేద్దాము అనేసి, ఎక్కడ కూడా దాని మీద రియాక్ట్ కావడమో లేకుంటే ఎవరైనా ట్వీట్ చేస్తే దాన్ని లైక్ కొట్టడమో అట్లాంటిది కూడా ఏం చేయలేదు. జరుగుతుంది, పబ్లికే చూసుకుంటారని. కానీ నిన్న ఒక వీడియో చూసిన తర్వాత మహిళలు బస్సులో రద్దీతోని పిడిగుద్దులు గుద్దుకుంటుంటే, వాళ్ళు గుద్దుకుంటున్నందుకు కాదు, వాళ్ళ పిల్లలు అది చూసి ఏడుస్తున్నారు చూడండి. అది నిజంగా వీ హ్యావ్ టు అడ్రస్ దిస్. ఎవరన్నా దే హ్యావ్ టు, అంటే నేను అనేది ఏంటంటే ప్రభుత్వం అయినా లేకపోతే అధికారులైనా కూడా, ఎందుకంటే ఒక పాలసీ వచ్చింది, ప్రజలు గుద్దుకునే పరిస్థితి, ఒక సీట్ల కోసం గుద్దుకునే బస్సులలో అట్లాంటి పరిస్థితి రావద్దు. దాన్ని నిజంగా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉన్నది అనేది ఆ కన్సర్న్తోనే మాత్రమే, క్రిటిసిజం కాదు. ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ. ఎందుకు అంటున్నానంటే మీరు అన్నారు కదా యాగి అని, ఈవెన్ ఫార్మాసిటీ ఎవరు చెప్పిన, ఫార్మాసిటీలో మేము మెగా టౌన్షిప్ కడతాము అని మనం చూసినాం. మేము అట్లెట్లా మెగా టౌన్షిప్ కడితే ఎవరు వస్తారు అక్కడికి అనేది అవన్నీ కూడా మేము మాట్లాడలేదు. ఈవెన్ మెట్రో విషయం మీద కూడా
ఎవరు వెళ్తారు, కేవలం ఐటీ వాళ్ళే వెళ్తారు కదా అనేది మాట్లాడింది మీరే. యాగి అని ఎందుకంటారు? మీరే దానికి కారణాలు చెప్పి ముందు నిర్ణయాలు తప్పు అన్నట్టు మాట్లాడింది మీరే. ఇప్పుడు తెలుసుకొని మళ్ళీ మీరు యూటర్న్ తీసుకుంటున్నారు. సంతోషం ఏదేమైనా కూడా. నేను అనేది మీరు కొత్త అలైన్మెంట్స్ చేస్తున్నారా, కొత్తదేమన్నా సృష్టిస్తున్నారా అంటే మంచిది. కానీ మీకంటే ముందున్న ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకుందంటే కంటిన్యూ చేయడంలో తప్పేం లేదు కదా. ఎందుకంటే మీరు తీసుకున్న ఫస్ట్ స్టెప్ నుంచే మీరు క్రిటికల్గా చేసిర్రు. ఏం చేసిర్రు? ఫస్ట్ లీకులు, విద్యుత్లో ఇన్నున్నాయి అన్నున్నాయి బకాయిలు ఇవి అవి అని ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మరి నిర్మాణం చేసిన సబ్స్టేషన్ల లెక్కలు, సబ్సిడీ కోసం ఖర్చు పెట్టిన దాన్ని, కేంద్రం నుంచి రావాల్సినవి ఇవన్నీ ఎత్తేసరికి తర్వాత గప్చుప్ మళ్ళా మీరు తర్వాత నెక్స్ట్ ఏం చేశారు? సివిల్ సప్లైస్లో ఇంత పెద్ద కుంభకోణం ఉంది, ఇన్ని అప్పులు ఉన్నాయి ఇవి అవి అని. మరి కొన్న ధాన్యం సంగతి ఏంది? గోడౌన్లలో ఉన్న ధాన్యం ఖర్చు ఎంత, ఎన్ని వేల కోట్లు, కేంద్రం నుంచి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి రావాల్సింది ఎంత అని ఇది చెప్పేసరికి మళ్ళీ అదే లీక్, అది కూడా స్లైడ్. తర్వాత ఏం చేశారు? నెక్స్ట్ స్టెప్ మీరు అప్పులు ఇన్ని దారుణంగా ఉన్నాయి, ఇంత ఘోరంగా ఘోరాతి ఘోరంగా ఉన్నాం, అసలు ఒక్క రోజు కూడా ఇక నడిపించలేము, అప్పులే చెయ్యొద్దు మనము, అప్పులు రాంగ్, మేము అప్పులు లేకుండా నడిపిస్తాం ప్రభుత్వం అని మీరు ప్రచారం చేశారు. ఆ తర్వాత ఎంత అసెట్స్ క్రియేట్ చేసినాం, పెట్టిన రూపాయి, తీసుకున్న ప్రతి రూపాయి ఎక్కడెక్కడ ఖర్చు పెట్టినాము అని చెప్పేసరికి దాని మీద మళ్ళీ సైలెన్స్. ఇవాళ ఇన్ఫ్యాక్ట్ మేము చూస్తున్నాం, ఇగోండి ఇది రానున్న 2 నెలల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా, ఎందుకంటే ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొన్న సాయంత్రం రిలీజ్ చేసింది, 13,000 కోట్లు తెలంగాణ ప్రభుత్వము తీసుకుంటుంది అప్పు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కర్ణాటకది కూడా చూసినాం, ఎందుకంటే గ్యారంటీలు అనేటివి ఉన్నాయి కదా. ఇప్పుడు గ్యారంటీలు లోక్సభ వరకు వీళ్ళు ఇద్దరు నడిపించాలి. కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీలు నడిపించాలి అని అంటే లోక్సభ వరకు రేస్ చేయాల్సిన అవసరం వాళ్ళకు ఉన్నది. అక్కడ 58,000 కోట్లు తీసుకుంటున్నారు ఈ 2 నెలల కోసం. సో మేము అనేది ఏంటంటే ఇప్పుడు గ్యారంటీస్ గురించి మనం మాట్లాడుకుంటే 1 or 2 గ్యారంటీస్ దీని కింద మీద పడి చేస్తారు. కనీసం లోక్సభ వరకన్నా, లోక్సభలో వీళ్ళ పార్టీ రాహుల్ గాంధీ గారికి చెప్పిన ప్రకారంగా ఓట్లు తేవాలి అని అంటే. కానీ నేను బీజేపీ వారిని కరెక్ట్ చేస్తున్నా. కిషోర్ గారు ముందు చెప్పినప్పుడు 6 గ్యారెంటీలు కాదు 13 అని అన్నారు. కాదు, 420 హామీలు. ఎస్సీ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్, ఇట్లా రకరకాలు ఇవన్నీ ఇచ్చారు కదా. మొత్తం 420 హామీల పుస్తకం వాళ్ళది ఉన్నది. కాబట్టి మేము అనేది ఏంటంటే మీరు అంటున్న 100 రోజుల టైం, మేము ఏం తొందరపడతలేము. నేను ఇదేమైంది ఫస్ట్ క్యాబినెట్లో మేము మెగా డిఎస్సీ చేస్తాం, ఎందుకు 2-3 క్యాబినెట్లు అయినాయి కదా, ఎందుకు చేస్తలేరు అని మేము అడుగుతలేము. మీరు December 9 రుణమాఫీ చేస్తాము, మీరు పోయి లోన్లు తీసుకోండి అనేసి మీరు అప్పుడు అన్నారు కదా. జనరలీ ఎలక్షన్స్లో ఇట్లాంటి జిమిక్స్ ఉంటాయి, చేసిరు, మస్తు జిమిక్స్ చేసిరు. నిన్న నేను ఒక వీడియో చూసినాను, కాంగ్రెస్ మానకొండూరు ఎమ్మెల్యే ఖమ్మంపల్లి సత్యనారాయణ గారిది, ఖమ్మంపల్లి గారిది. ఒక మహిళది కేక్ తినిపిస్తూ ఇట్లా చీక్ దగ్గర గిల్లుతున్నారు, ఏదో చిలిపి చేష్టలేదో చేస్తున్నారు. నాకు అనిపించింది, అయ్యో గతంలో ఆ రాజయ్య గారు ఏదో ఇట్లా చేయగానే మొత్తం అటాక్ అయ్యి అదంతా పార్టీ మీద ఎంత నష్టం జరిగింది అనగానే ఇటు ఇమీడియట్ గా ఇగోటి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇది ఇట్లా చేస్తున్నారు ఖమ్మంపల్లి సత్యనారాయణ గారు అని అనిపించింది. అంటే నేను అనేది ఇప్పుడు దీని మీద రియాక్ట్ అయిదామా ఇంత, ఇప్పుడు మేమేమన్నా రియాక్ట్ అయితే ఒక దూషిరా తొందర, కానీ మాకు జరిగినాయి చెడు ఇవన్నీ జరిగినాయి కదా, ఇవన్నీ మాకు ఇబ్బంది పెట్టినాయి కదా. ఇట్లాంటివి ఎవరో ఒక వ్యక్తి చేయగానే మొత్తం ఒక చూసిరా బీఆర్ఎస్ పార్టీ ఇట్లా ఇది అది అని ప్రచారం చేసిర్రు. ఇప్పుడు దీన్ని ఏమన్నాము అనే ఒకటి వచ్చింది. పాయింట్ ఏంటంటే లోక్సభ మీరు ఎత్తిర్రు, మీరు మీ ప్యాకేజ్లో అన్నారు కాబట్టి ఏ పార్టీని రైట్ ఆఫ్ చేయలేం. ఇప్పుడు మాకంటూ బీఆర్ఎస్ కంటూ ఒక ఇంటాక్ట్ ఓట్ బ్యాంక్ అయితే ఉంటుంది, కేసీఆర్ గారికి ఒక ఇంటాక్ట్ ఓట్ బ్యాంక్ ఉంటుంది. అది మీరు గమనిస్తే 38% అనేది ఉంది. మార్జిన్ 1.5-2% ఇవన్నీ కూడా ఉంటాయి. సో రేపు మా అభ్యర్థి, మేము ఫీల్ చేసే అభ్యర్థి ఆ 2-3% తీసుకొని తన క్రెడిబిలిటీతోనో వై దిస్ క్యాండిడేట్ హ్యాస్ టు బి ఎలెక్టెడ్, ఆ కాన్స్టిట్యుయెన్సీలో తినుపోయి లోక్సభలో రిప్రజెంట్ చేయగలుగుతాడు, వాయిస్ చేయగలుగుతాడు. ఎందుకంటే 2019 మీరు చూడండి, మేము 88 ఎమ్మెల్యేలు ఉన్నాం. కాంగ్రెస్ ఎక్కడ కూడా వాళ్ళకి ఎమ్మెల్యే, రేవంత్ రెడ్డి గారు నిలబడ్డ దగ్గర ఎమ్మెల్యే లేరు. వారు ఇన్ఫ్యాక్ట్ అక్కడికి వెళ్ళి కొడంగల్కి వెళ్ళి మల్కాజ్గిరికి వచ్చారు. మీరు ఇప్పుడు కూడా చూస్తే మల్కాజ్గిరి, ఎందుకంటే నేను అక్కడ ఓటర్ని కాబట్టి 5 సంవత్సరాల్లో 5 సార్లు కూడా మల్కాజ్గిరికి రాలేదు, ఆ పార్లమెంట్కి రాలేదు. కానీ రీహాబిలిటేషన్ కోసం, పొలిటికల్ రీహాబిలిటేషన్ కోసం వారు మల్కాజ్గిరికి వచ్చి ప్రజలు గెలిపించుకున్నారు. సేమ్ థింగ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఒక ఎమ్మెల్యే లేకుండే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి లేకుండే, బండి సంజయ్ గారికి లేకుండే, స్వయం బాపురావు గారికి కూడా లేకుండే. బట్ ఏంటంటే మేము ప్రశ్నించే గొంతుగా XYZ అట్లనే రిప్రజెంట్ చేయడానికి రేపు మేము కూడా పెట్టే అభ్యర్థులను
ఎస్ వీ విల్ వాయిస్ అవుట్. ఎందుకు అంటే 2 విషయాలు నేను చెప్పాను. కేంద్రం దే ఫెయిల్డ్ తెలంగాణ. నిన్న ఒక పత్రిక ప్రధాన పత్రికలో పార్లమెంట్ ఎన్నికల విషయానికి వచ్చేటప్పటికి మొత్తం డైనమిక్స్ అన్ని కూడా మారుతున్న క్రమం మనం చాలా రాష్ట్రాల్లో చూస్తున్నాం. గత ఎన్నికలు కర్ణాటకలో చూసుకున్నా కానీ, ప్రస్తుతం బీజేపీ పరిస్థితి, చివరిసారి పరిస్థితి చూసుకున్నా కానీ పార్లమెంట్ ఎన్నికలు తేరాయి చూస్తుంది. ఇంకోటి బిఫోర్ యూ ఎక్స్ప్లెయిన్ నేను అడిగే కారణం ఏంటంటే, జరిగి 1 month అయింది అసెంబ్లీ ఎన్నికలు. అక్కడ మీకు వచ్చిన మ్యాండేట్ మనం చూసాం. ఇప్పుడు వెంటనే మళ్ళీ బీఆర్ఎస్ వైపు చూడడానికి జరిగిన చేంజ్ ఏంటి? అంటే ఒక రిజల్ట్ దాన్ని ప్రతిబింబిస్తే కనుక దాంట్లో చేంజ్ రావడానికి సిచ్యువేషన్లో మార్పు ఉండాలి కదా. ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ 100 రోజులు మీరే అంటున్నారు, 100 రోజుల వరకు మేము క్వశ్చన్ చేయమని. 6 గ్యారెంటీలు వాళ్ళు ఒక్కొక్కటిగా ముందుకెళ్తున్న క్రమంలో వై డోంట్ దే లుక్ ఎట్ కాంగ్రెస్ ఆర్ బీజేపీ? నేను అనేది ఏంటంటే, వాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇచ్చింది. ఎస్, వీళ్ళు వెళ్ళి ఢిల్లీలో ఇప్పుడు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ చూస్తున్నాం, మనం చూసినాం, రిజల్ట్ చూసినాం. అంటే కాంగ్రెస్ అక్కడ వచ్చే పరిస్థితి లేదు. మరి కేంద్రంలో ఉన్న బీజేపీ తెలంగాణకి ఏమన్నా చేసిందా? లేదు. ఈ కిషన్ రెడ్డి గారు నిన్న ప్రధాన పత్రికలో వచ్చింది, ఉప్పల్ ఫ్లైఓవర్ పూర్తి చేయలేకపోయారు రెడ్డి 6.5 years లో. కేంద్రం అక్కడ నిర్మాణం చేసేదాన్ని దే హావ్ నాట్ కంప్లీటెడ్. అట్లనే ఉన్నది అది ఒక ఫ్లైఓవర్. అంటే ఒక ఫ్లైఓవర్ చేయని వాళ్ళు. కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్కి ఫెయిల్ అయినట్టు, బండి సంజయ్ గారు కానివ్వండి, ఈవెన్ స్వయం బాపురావు రకరకాల వాగ్దానాలు చేశారు. మేము అనేది ఏంటంటే, ఇవన్నీ చర్చకు వస్తాయి కదా, మళ్ళా గదే బీజేపీ కేసుడో లేకుంటే ఇదే కాంగ్రెస్ కేసుడో. మీకు పార్లమెంటు చూస్తున్నాం. పార్లమెంట్లో ఇప్పుడు ఉదాహరణకు 2019 డిఎంకే ప్రతిపక్షంలో ఉండే, కానీ దే వన్ 22 MPs. అంటే ఆ రిలవెన్స్ చూస్తారు, ఆ వాయిస్ అనేది ఖచ్చితంగా అవకాశం ఇస్తారు. లేకపోతే ఏమైపోతాయంటే, 2 జాతీయ పార్టీలు అంటే ఇక సెషన్లలో పెగాసెస్ లేకుంటే జాతీయ అంశాలు ఇవే చర్చలకు ఉంటాయి. మహేష్ గారు, సో గత ప్రభుత్వం చేసిన ఏదైనా మంచి పనులు ఉంటే వాటిని కంటిన్యూ చేస్తామనే ఒక మెసేజ్ అయితే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిట్టే అనుకోవాలా? దీని ద్వారా గత ప్రభుత్వం చేసిన మంచి పనులు ప్రజలు చూస్తారు అనుకోవాలా? ఏ రకంగా చూడాలి? హరి గారు, మీ ద్వారా తెలంగాణ కాంగ్రెస్ పక్షాన తెలుగు ప్రజలకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. మా లైవ్లో ఉన్న సోదరులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. వాట్ వీ బిలీవ్ హరి గారు అంటే, వీ బిలీవ్ ఇన్ డెమోక్రటిక్ సిస్టమ్. ఈ దేశంలో ప్రజాస్వామ్య విలువల్ని నమ్మే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం, ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రభుత్వం కాబట్టి, ప్రజల ప్రభుత్వం కాబట్టి, వీ బిలీవ్ గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ఇన్స్టిట్యూషన్ అని. అది ఒక నిరంతర ప్రక్రియ. గత గవర్నమెంట్లో కేసీఆర్ గారు లేదా మోడీ గారు అయితే దేశంలో అంటే నెహ్రూ అంటారు. అంటే 60 ఏళ్ళ నాటి పరిపాలన ఈరోజు గుర్తొస్తారు. అంటే అది చెప్పకపోతే, నెహ్రూ గారిని క్రిటిసైజ్ చేయకపోతే వాళ్ళకు పొద్దుగడవరు. కేసీఆర్ గారు కూడా మీరు చూస్తే ఏ సభ అయినా గత పాలకుల ద్రోహం అని, అందులో కూడా కొంత మంచి ఉండే, లేదని కాదు, మొత్తానికి ఏం లేకుండా హైదరాబాద్ ఇట్లా అయితే అయి ఉండదు కదా. సో కేసీఆర్ గారు అట్లా. మేమేమంటున్నాం అంటే, గత పాలకులు అనే పదానికంటే అందులో ఏమైనా పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఉంటే వీ విల్ కంటిన్యూ ఇట్ అనేది చాలా ఒక ఏమంటారు, ఒక మెచ్యూర్డ్ పొలిటికల్ స్టేట్మెంట్. అంత బ్రాడర్ వ్యూ క్యారీ చేస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పడానికి నిన్నటి ఉదాహరణ సరిపోతుంది. ఎన్నికల సమయంలో కొన్ని విమర్శలు, ప్రతి విమర్శలు ఉంటాయి, రాజకీయాల్లో సహజం. బట్ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఏదైనా మంచి ప్రీవియస్ డెవలప్మెంట్స్ ఉంటే వాటిని కంటిన్యూ చేస్తామని. మీ ఆరోగ్యశ్రీ కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిండ్రు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు కంటిన్యూ చేసిండ్రు, తర్వాత కేసీఆర్ గారు కంటిన్యూ చేసిండ్రు, ఇప్పుడు మేము కంటిన్యూ చేస్తున్నాం. సో ఒక మంచి పథకము, ప్రజలకు అవసరమైనటువంటి పథకాలు ఏవి కూడా ఏ ప్రభుత్వం కూడా రద్దు చేయాలనుకోదు. అంటే కక్షపూరితంగా పోయే వాళ్ళు అయితే తప్ప. ఇప్పుడు నేషనల్ మ్యూజియం పేరు, నెహ్రూ గారి మ్యూజియం పేరు మార్చి నేషనల్ మ్యూజియం అని చేసి ఒక దుస్సాహసం మోడీ ఎట్లయితే చేస్తారో దేశంలో, ఇక్కడ అట్లాంటి పరిస్థితి లేదు. అట్లాంటి సెక్రటరియట్ కూడా పాతది బాగానే ఉండవు. ఉమ్మడి రాష్ట్రానికి సర్వ్ చేసిన సెక్రటరీని కూలగొట్టాల్సిన అవసరం లేకుండా 2-3 బ్లాక్లు అయితే కొత్తగా కట్టినాయి, 2000 సంవత్సరం తర్వాత కట్టినాయి. కూలగొట్టి కొత్తది కట్టాల్సిన అవసరం లేకుండే. బట్ వాళ్ళు కూలగొట్టిండ్రు, దాన్ని మనం అప్పుడు విమర్శించినాం. ఇప్పుడు ఉన్నదే వాడుకుంటున్నాం. కొత్త కార్లు కూడా అవసరం లేదు, ఉన్నాయి వాడండి అని చెప్పారు మా ముఖ్యమంత్రి గారు. సో నాకే ఎక్కడైనా పర్లేదు, బట్టి గారు ఇప్పుడు ప్రజాభవన్లో ఉంటున్నారు, మిగతా ఈ ప్రజా అవసరాలకు వాడుతాను, నేను ఎక్కడైనా ఉంటాను అంటున్నారు. అంటే ప్రజల్లో వెళ్ళేదానికి ట్రాఫిక్లు గంటలు పోలీసు వాళ్ళని నిలబెట్టి ఇబ్బంది పెట్టొద్దు, ప్రజల్ని అక్కడ ఆపి ఎండల్లో కానీ వాళ్ళ వ్యక్తిగత అవసరాలకు పోయి ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి అసలు ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఎత్తేసి సామాన్యులు అందరిలో కలిసిపోతున్నారు. సో ఇదంతా కూడా మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఇది ప్రజల ప్రభుత్వం. ఏదైనా ప్రజలకు ఉపయోగపడుతుందంటే దాని విషయంలో ముందుకు పోతాం.
ఇది ప్రజలకు విఘాతము, ఇది ప్రజలకు అవసరం లేదు, వాళ్ళని ఇబ్బంది పెడుతుంది అనేది ఏదైనా ఉంటే డెఫినెట్లీ దాన్ని అసలు శేషభిషలే లేవు, దాన్ని ఇమీడియట్ విత్డ్రా చేసి. మీరు చెప్పినట్టు మంచి సూచనలు లేకపోతే మంచి ఏదైతే మీరు చెప్తున్నారో ప్రజాభవన్ లో కూడా ముఖ్యమంత్రి ఉండొచ్చు, మళ్ళీ కొత్త బిల్డింగ్ ఎందుకు తీసుకోవాల్సిన అవసరం ఏమి, బిల్డింగ్ తీసుకునే అవసరం ఏమి. ఇంకో విషయం, సీఎం డిప్యూటీ సీఎం అంతకు ముందు సీఎం గారు తప్ప మిగతా వాళ్ళు ఎవరికి విలువ లేదండి. అవన్నీ ఉత్సవ విగ్రహాలు, పండుగ రోజు ఊరేగిస్తారు, తీసుకుపోయి మళ్ళీ స్టోర్ రూమ్ లో పెడతారు. అట్లనే క్యాబినెట్ మీటింగ్ అన్న రోజు వాళ్ళు చెప్పిన దానికి సంతకాలు పెట్టడానికి గౌరవ మంత్రివర్యులు ఉపయోగపడినారు ఆ రోజు. కానీ ఎవరు కూడా ఇండిపెండెంట్గా మేము ఇది చేస్తాము, లేదు మా సూచన ఇది, సలహా ఇది అని చెప్పిన వాళ్ళు లేరు. లోపల హోమ్ మినిస్టర్ రివ్యూ, హోం శాఖ రివ్యూ జరుగుతుంటే హోంమంత్రిని గేటు బయట నుంచి బయటకు పంపించిన సందర్భాలు మహబూబ్ అలీని మనం అందరం చూసినాం. హోంమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని లోపల రివ్యూ మినిస్ట్రీ హోమ్ అఫైర్స్ మీద నడుస్తుంటే ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి నాటి ముఖ్యమంత్రి గారు తీసుకుంటే హోంమంత్రి గారిని డిప్యూటీ సీఎం కూడా వారిని వెనక పంపిన రోజులు చూసినాం. సో అట్లా కాకుండా ఈరోజు డిప్యూటీ సీఎం గారికి ఒక వేదిక అంటే గౌరవం. నేను అనేది ఏంటంటే ఒక హోదాకు, ఒక కుర్చీకి ఈ రాజ్యాంగ విలువలు లేదా ప్రజాస్వామ్య విలువలతో కూడిన గౌరవాన్ని ముఖ్యమంత్రి గారు ఇస్తుంది. నేను ఎక్కడున్నా పనిచేస్తాను. మీకు అర్థమవుతుందా లాజిక్? కొత్త బిల్డింగ్ తీసుకోవడం, కొత్త బిల్డింగ్ కట్టడం కాదండి. నేను సామాన్యంగా ఉండాలనుకుంటున్నా యాజ్ అ సీఎం. నేను ఎక్కడున్నా పర్లేదు, బట్టి గారు మీరు ఉండండి, లేదా బట్టిగా మా ప్రభుత్వ ప్రతినిధిగా బట్టి గారు దానిలో ఉంటుండ్రు. సో ఇవన్నీ ఒకెత్తు. ఈ చాలా అంశాలు వచ్చినాయి మీ డిస్కషన్లో, నేను ఇంకా చాలా వాటికి ఆన్సర్ చేయాలి. సో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అంశాలను ఏది కూడా అభివృద్ధిలో భాగంగా జరిగే కార్యక్రమాలు ఏమైనా ఉంటే వాటి ఎవ్వి కూడా ఇగ్నోర్ చేసేది లేదు. అట్ ద సేమ్ టైం ఏమైనా ఇంకా అవసరమయ్యే ఫండ్స్ అవసరమైతే ఊతం ఇచ్చి మేము దాన్ని కంప్లీట్ చేసే మిషన్ మేము టేకప్ చేస్తాం. సో ఆ శేషభిషం లేదు అని, ఇది గత ప్రభుత్వంది అనేది లేదు. అది ఆ రోజు కూడా పబ్లిక్ ఫండే కదా, అది కేసీఆర్ గారిది కాదు కదా. సో ఆ రోజు ప్రజాధనమే, ఈ రోజు ప్రజాధనమే. దాన్ని పూర్తి చేయాలి. ఏదన్నా కానీ, అది ఫార్మాసిటీ కానీ, RRR రోడ్ కానీ, ఇంకేదన్నా కానీ దాన్ని ఒక ఎజెండాతో ముందుకు తీసుకుపోయే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుంది. ఒకటి, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఈ విషయంలో అనేక సార్లు చెప్పిండ్రు. మాటల్లో కాదు, ప్రతిపక్షం కూడా అది వెల్కమ్ చేస్తుంది, మాటల్లో కాదు యాక్షన్లో దాన్ని ఇంప్లిమెంట్ చేసి చూపిస్తున్నాం. ప్రతి అడుగడుగునా మా మార్క్, ప్రజాపాలన మార్క్ కనబడుతుంది. ఇది ఒక అంశం. రెండోది, ఏమంటారు, బస్సుల్లో జరిగిన వీడియో గురించి ఏదో మిత్రుడు చెప్పారు. నేనేమంటున్నా అంటే, ఇంత పెద్ద రాష్ట్రంలో ఫ్రీ బస్సులు ఇచ్చినప్పుడు అక్కడ ఏమంటారు హాలిడేస్ వచ్చినాయి, ఏది వస్తాయి కదా హాలిడేస్ వచ్చినాయి, న్యూ ఇయర్ అకేషన్ అయింది. సో లాంగ్ సెలవులు ఉన్నాయి కాబట్టి అందరు చాలా మంది తీర్థయాత్రలో ఏదైనా సొంత గ్రామాలకు వెళ్ళి రావడం ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అక్కడ ఆ సందర్భంలో తెలిసిందే మహేష్ గారు, నేను అనేది ఏంటంటే ఏదైనా మార్చే అవకాశం ఉందా ఎన్నికల తర్వాత అయినా? అంటే ఇప్పుడు టికెట్ తీసుకోగలిగిన వాళ్ళు లేకపోతే సంపాదించే వాళ్ళు ఎవరు బస్సులో ఎక్కినా కేవలం కొంతమందికేనా, ఇది అందరికీ ఇంకా ఇలాగే ఉండబోతుందా అంటే చాలా మంది ప్రయాణించే వాళ్ళు చెప్తున్నారు. ఎందుకండి నేనేమంటున్నా, రేషన్ వైట్ రైస్ బియ్యం, వైట్ రేషన్ కార్డు రేషన్ బియ్యం పెడతాము, అది తినగలిగిన వాళ్ళే తీసుకుంటారు. అందరు పోయి రేషన్ కార్డు అది లేదు కదా ఇక్కడ బస్సులో. బట్ హూఎవర్ కొంతమంది ఉన్నారు, నాకు తెలిసి ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ, బట్ ఒక పాఠశాలలో ఉండే టీచర్లు అనుకుంటా, మహిళా టీచర్లు, మేము స్వచ్ఛందంగా వదులుకుంటున్నామని కొన్ని ప్రభుత్వ పథకాలు అవసరం ఉన్న వాళ్ళ కోసం పెడతాం. నిజంగా టికెట్ తీసుకుంటామంటే తీసుకొని, కానీ ప్రజల ప్రభుత్వంలో ఆ మహిళల్ని సన్మానించుకోవడానికి, సత్కరించుకోవడానికి, వాళ్ళ ఆత్మగౌరవంతో వాళ్ళు నిలబడడానికి, ఏ దీని నుంచి అయినా పోవడానికి ప్రభుత్వం తరఫున అదొక కానుక. దానివల్ల నేనేమంటున్నాను సార్, దానివల్ల ఆర్టీసీ ఆదాయం ఎన్ని రెట్లు పెరిగిందో చూడండి. ఆక్యుపెన్సీ ఎన్ని, మేము రియంబర్స్ చేస్తున్నాము. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ అన్నాము. నాడు ఏమనుకున్నాము, ఇంజనీరింగ్ కళాశాలలో చదవాలంటే వాళ్ళు ఆస్తులు అమ్ముకోవాలా, లేదంటే బంగారం నగలు అమ్ముకోవాలా? ఇంజనీరింగ్లో చదవాలంటే ఏది ఈ స్కీమ్ ఫీజు రియంబర్స్మెంట్ పెట్టకముందు ఓన్లీ గొప్పవాళ్ళు, అసలు పేద వర్గాల నుంచి వచ్చే పిల్లలు ఆ ఆలోచన చేసే పరిస్థితి కూడా లేకుండే. ఎక్కడి నుంచి తెస్తాం రా ఫీజులు అంటే మన డిగ్రీలో జాయిన్ అయ్యి చదువుకున్న రోజులు అవి. అక్కడ నుంచి ఈరోజు ఇంజనీరింగ్ కాలేజ్ అంటే ఇంజనీరింగ్ బీటెక్ పాస్ అవుట్స్ ఎంతమంది ఉంటున్నారు? దాదాపు 1,50,000 మంది. కార్పొరేషన్ కి రూపాయి రావట్లేదు. మరి నేనేమంటున్నా, ఫీజులకు కూడా వస్తలేవు కదా. మేము కాలేజీలకు ఫీజు రియంబర్స్ చేస్తున్నాం, కానీ విద్యార్థుల నుంచి మేము ఫీజులు వసూలు చేస్తలేము. అది నష్టం అని మీరు అనుకుంటే మీరు అనట్లే కదా, మరి దీన్ని కూడా అనొద్దు. నేనేమంటున్నా, విద్య, వైద్యం, ప్రజా రవాణా ఇవి ప్రభుత్వం యొక్క బాధ్యతలు అని మేము భావిస్తున్నాము. ఈ ప్రభుత్వం యొక్క ఐడియా అది.
మా మోటో అది. విద్య, వైద్యము, ప్రజా రవాణా. వీటితో పాటుగా ఇప్పుడు మహాలక్ష్మిలో 2,500 రూపాయలు కూడా ఒకటి ఇవ్వబోతున్నాం అని చెప్తున్నారు కదా. సో వీటన్నింటి అంటే ఈ దరఖాస్తులు 6వ తారీఖు ముగుస్తున్న నేపథ్యంలో అర్హులెవరు అనేది ఇంకా డిసైడ్ చేయని పరిస్థితిలో ఇది కాలయాపనకి మాత్రమే జరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎటు అది అడ్డుపడుతుంది కాబట్టి ఆ ప్లాన్లో ప్రభుత్వం ఉంది అనే ప్రతిపక్షాలు చేసే విమర్శలకి దానికి సమాధానం చెప్తాను. నేను ఒకటి చెప్తాను హరి గారు, మమ్మల్ని ఎవరు కూడా ఏది సంవత్సరానికి 2,000 ఉద్యోగాలు ఇస్తామని 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న వాళ్ళు మమ్మల్ని అడగలే ఈ హామీలు ఎప్పుడు అమలు చేస్తారని. లేదు తెలంగాణ వచ్చినాక 1,00,000 ప్రభుత్వ ఉద్యోగాలు లేదంటే మొత్తం ఉద్యోగాలని మనే, నిధులని మనే అని చెప్పిన వాళ్ళు, ఇవ్వనోళ్ళు అని చెప్పి లీక్ల పేరుతోని కాలయాపన చేసిన వాళ్ళు మమ్మల్ని అడగలేదు. ఏమని ఈ హామీలు ఎప్పుడు అమలు చేస్తారని. మేము స్వచ్ఛందంగా ఈ రాష్ట్ర ప్రజల కోసం, బట్ దే ఆర్ కౌంటింగ్, లెట్ దెమ్, ఈవెన్ దేర్ డేస్ ఆర్ నంబర్డ్, పొలిటికల్ డేస్. ఓకే, పార్లమెంట్ ఎలక్షన్స్ వరకు ఈ మాత్రం ఏమైనా స్వరాలు వినబడినా కూడా ఆ తర్వాత అంతా చూప్ సైలెంట్ ఉంటుంది. ఎందుకంటే ప్రజల తీర్పాట్లు ఉండబోతుంది. నేనేమంటున్నా, మేము మా కన్విక్షన్ తోని ఈ రాష్ట్ర ప్రజలకు ఏమైనా చెయ్యాలి అని మేము 100 రోజుల్లో ఈ హామీలు అమలు చేస్తామని మేము టార్గెట్ పెట్టుకున్నాం. ఇది మాకు మేముగా నిర్ణయించిన డెడ్ లైన్. మాకెవరో అడిగితే కానీ అంటే మాకు ప్రజల పట్ల మేము ఇచ్చిన హామీల పట్ల మాకు ఉన్నటువంటి కన్విక్షన్ అట్లాంటిది. సో అట్లాంటి డెడ్ లైన్ మేము పెట్టుకొని పనిచేస్తున్నాం. 100 రోజులు మేము చెప్పినాం కదా, 100 రోజులు ఓపికగా ఉండమంటున్నాం అందరినీ. ఎక్కడైనా ఎర్రర్స్ ఉంటే ఒక కండక్టర్ బస్ టికెట్ కొట్టిండంటే చార్జెస్ తీసుకున్నది. అంటే నేనేమంటున్నా, వీఆర్ సీరియస్లీ అండ్ హార్ట్ఫుల్ గా ఈ పథకాలు ప్రజలకు అందాలి అన్న చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. ఒక్క నిమిషం, వాళ్ళు చాలా ఇద్దరు మాట్లాడిన దానికి నేను చెప్పాలి కదండి. సో కాబట్టి మా చిత్తశుద్ధిని, మా ప్రజలకు మేము చేస్తున్న సేవను క్వశ్చన్ చేసే పరిస్థితిలో సవాలే ఉండదని నేను అంటున్నాను. ఒకటి. రెండోది, వారు ఇందాక సిన్స్ మా జిల్లా లీడర్ కాబట్టి మా కవంపల్లి గారు చెప్పిందండి. నిన్న ఏంటంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరిగినాయి, మొన్న ఎర్లీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరిగితే అంటే వీఆర్ లైక్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, ఆ గెస్చర్ ని ఒక ఫ్రెండ్లీ గెస్చర్ ని తీసుకుపోయి ఇంకేదో అంటే వాట్ యు డిడ్ అనేది అది మీకు చెప్పాల్సింది ఏంటంటే, బ్రదర్ క్రిషాంక్, నో దట్స్ వెరీ రాంగ్. క్రిషాంక్ గారు ఒప్పుకోవాల్సింది ఏంటంటే, ఆ రోజు రాజయ్య గారిని ట్రోల్ చేసిన వాళ్ళంతా కడియం శ్రీహరి వర్గీయులు. మాకు సంబంధం లేదు అసలు. యాక్చువల్ గా ఆయన టికెట్ ఎగరగొట్టడానికి రాజయ్య గారు కన్ఫ్యూస్ అయింది కదా చాలా లైవ్ షోలలో. నాకు టికెట్ ఎగరగొట్టే ప్రయత్నం ఓపెన్ గా పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చిండు ప్రెస్ లో, కడియం శ్రీహరి చేస్తున్నారు వీళ్ళందరినీ ముందు పెట్టి ఇట్లాంటివన్నీ కూడా అని. సో కడియం శ్రీహరి గారు గౌరవ శాసనసభ్యులు, దానికి కారణం ఎందుకంటే ఆయనకు ఎమ్మెల్యే టికెట్ కావాలి, ఈయనకు రాకపోతే ఆయనకే వస్తుంది కాబట్టి దాన్ని మా కాంగ్రెస్ కి ఎందుకు రుద్దుతున్నారు మిత్రులు నాకు అర్థమవుతలేదు. సో మాకేం సంబంధం లేదు. సెల్ఫ్ గోల్ వేసుకున్నారా? సరే, అంటే దట్ వాజ్ జస్ట్ పాసింగ్ రెఫరెన్స్. నేను అనేది ఏంటంటే, అప్పుడు వీళ్ళు చేసిన ప్రచారాలు, కాంగ్రెస్ నాయకులు వాళ్ళ సోషల్ మీడియా అవి పక్కన పెడితే 3 ఇంపార్టెంట్ పాయింట్స్ కిషోర్ గారు కూడా ఉన్నారు. అంటే నాకు ప్లీజ్ అవే దాని రిలేటెడ్. కిషోర్ గారు మ్యూట్ లో ఉన్నారు సార్, అన్మ్యూట్ చేయండి. కిషోర్ భాయ్, జస్ట్ ఈ 3 పాయింట్స్ ని నేను జస్ట్ బస్సు విషయం మీద నేను ఒక సూచన, మేము అసలు అందుకే నేను అన్న ఈ నెల రోజులు కూడా మేము మాట్లాడలేదు. నిన్న నేను ఒక సూచన అండ్ అట్ ద సేమ్ టైం మేము ప్రయాణికులకు కూడా చెప్తున్నాం. అఫ్ కోర్స్ పాపం బస్సులు ఇబ్బందులు ఉన్నాయి, చాలా మంది మగవాళ్ళు ఏమంటారు అంటే బస్సులు ఆపట్లేదు, ఆటో వాళ్ళు కూడా రోడ్డు మీదకి వస్తున్నారు, ఇవన్నీ అడ్రస్ చేయండి అని మాత్రం ఒకటి చెప్తున్నాం. అండ్ ఇంకొకటి ఏంటంటే, దీంతో ఎఫెక్టెడ్ కూడా అయింది. ఏంది, ఒక 2 ఇందులో ఉన్న ఫ్యామిలీ 24 అండ్ T6 టికెట్స్ సీనియర్ సిటిజన్స్ కి సజ్జనార్ గారు అఫీషియల్ గా దాన్ని స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే ఆ కండక్టర్స్ వాళ్ళు టికెట్స్ చూడలేకపోతున్నారు, ఏజ్ ఇవన్నీ చెక్ చేయాల్సి వస్తుంది కాబట్టి. అంటే దేర్ ఇస్ అఫెక్టెడ్ కమ్యూనిటీ ఆల్రెడీ, సీనియర్ సిటిజన్స్ కి పాపం వాళ్ళకు డబ్బులు ఉండవు కదా. సో వాళ్ళకి ఇప్పుడు జరిగిన ఇబ్బంది, దాన్ని వెనక్కి తీసుకున్నారు ఈ 2 ఏవైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయో, నంబర్ 1. సో అది దయచేసి ప్రభుత్వం అది మళ్ళీ చేయగలిగితే, దాని మీద దృష్టి పెట్టగలిగితే మంచిది. ఇంకొకటి ఏమన్నారు అంటే, ఒక మాట పాసింగ్ రిఫరెన్స్, మీరు ఏమన్నారు, గతంలో కేవలం ముఖ్యమంత్రి పనిచేస్తుండే, మిగతా వాళ్ళు ఎవ్వరు అసలు మంత్రులకు ఏమీ లేదు, డమ్మీలు ఇది అదని. మరి ఈ నెల రోజుల్లో మీరు చేసింది ఏంది? ఇగోండి, ఇది అఫీషియల్ తెలంగాణ సీఎంఓ ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టిన ట్వీట్. ఇది ఫార్మాసిటీ విషయం మీద సమావేశం అప్పుడు, రింగ్ రోడ్స్, ఇండస్ట్రీస్, బల్క్ డ్రగ్, ఇవన్నీ. షో మీ వేర్ ఇస్ ది ఇండస్ట్రీస్ మినిస్టర్?
ఎక్కడున్నారు చెప్పండి మీరు? ఈ నిర్ణయాలు ఇదంతా ట్వీట్ చేసినప్పుడు మీ ఇండస్ట్రీస్ మినిస్టర్ ఇక్కడ లేరు, వారికి సమాచారం కూడా లేకుండే, ఈ సమావేశంలోనే లేరు. అధికారులు అందరూ ఉన్నారు, ఇండస్ట్రీస్ నాకు తెలిసి అపాయింట్ చేసిరో లేదో కానీ చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారు, జయేష్ రంజన్ గారు ఉన్నారు, వాళ్ళ అధికారులు అందరూ ఉన్నారు, కానీ మంత్రి లేరు. నేను అనేది ఏంటంటే వద్దు, బంద్ చేయండి. ఇక పాత ప్రచారము కేసీఆర్ గారి మీద చేసిన దుష్ప్రచారం బంద్ చేయండి, లేకపోతే ఏమైతుంది అంటే నేను కూడా పాయింట్ టు పాయింట్ మాట్లాడాల్సి వస్తుంది. యూఆర్ మోస్ట్ వెల్కమ్. నేను ఏమంటున్నా అంటే కిషోర్ గారు ఉన్నారు, మహేష్ గారు ఇద్దరే కాదు. దాన్ని ఇక్కడనే క్లారిఫై చేద్దాము. నేను నిన్న సండే, ఇది నిన్న మండే కదా, మొన్న సండే రోజు అంతకుముందు మంత్రులు ఛాంబర్లకు పోయి పనిచేసిన సందర్భాలు ఉండేనా? ఇండస్ట్రీ మినిస్టర్, ఐటీ మినిస్టర్, మీరు చెప్పిన మంత్రి గారు శ్రీధర్ బాబు గారు సండే రోజు వాజ్ ఫుల్ బిజీ. ఇండస్ట్రీ పెద్దలు చాలా మంది వచ్చారు, కలుస్తున్నారు, ఓవరాల్ రివ్యూస్ నడుస్తున్నాయి. ఇట్ వాజ్ సో యాక్టివ్. అట్లాంటి వర్క్ స్టైల్ మంత్రులు స్వతంత్రంగా పనిచేసిన సందర్భం ఏమైనా చూసినామా? రెండోది, ఒక రేషన్ కార్డు ఇప్పించుకొని ఒక అధికారికి ఫోన్ చేస్తే పనిచేసే పరిస్థితి ఉండేనా? పేదలు ఏదైనా వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే. ఇప్పుడు ఎందుకు నేను ఒకటే చెప్తున్నా హరి గారు, ఇట్స్ సైకలాజికల్ గా వీళ్ళందరినీ నిర్బంధించి ఏదైతే పరిపాలన చేసిండ్రో ఆ సంఖ్యలన్నీ తెంచబడ్డాయి. ఇప్పుడు గోడలు కూల్చబడ్డాయి, గడిలు కూల్చబడ్డాయి. ఇప్పుడు ప్రజలే స్వేచ్ఛగా ఒక తెలంగాణ, ఒకసారి తెలంగాణ వచ్చిన వైబ్స్ లో ఉన్నారు ప్రజలు. స్వతంత్రంగా మంత్రుల దగ్గరకు వచ్చి, ఛాంబర్ల దగ్గరకు వచ్చే స్వేచ్ఛ ఉండేనా ప్రజలకి? ఇంకొంచెం కూడా మీరు దీని గురించి పునరాలోచన కానీ మెకానిజం మార్చాల్సిన అవసరం ఉందేమో. ఎందుకంటే బేగంపేట్, పంజాగుట్ట ఇటు నుంచి వెళ్లే దారిలో వారానికి 2-3 రోజులు విపరీతమైన రద్దీ అయిపోతుంది. వాళ్ళందరూ లైన్ లో గంటల తరబడి నుంచుంటున్నారు. దీనికి కూడా ప్రభుత్వం ఏదైనా ఆలోచించి పంజగుట్ట ఫ్లైఓవర్ నుంచి మొదలైంది. కేవలం నోటీస్ చేశాను అది. ఏదైనా ఫ్లైఓవర్ మీద ఏదైనా వెహికల్ బ్రేక్ డౌన్ అవడం ఇట్లాంటివి జరిగినప్పుడే అట్లాంటి ట్రాఫిక్స్ ఉంటాయి. ఇన్ కేసు అట్లాంటి బాటిల్ నెక్స్ ఇంకా ఏమైనా ఉంటే కూడా చేసేదానికి ప్రభుత్వం ఏమి ఎన్నిక. కిషోర్ గారు, సో ఎన్నికలు రాబోతున్నాయి, పార్లమెంట్ ఎన్నికలు. సో బీజేపీ శక్తి పెరిగింది, పర్సంటేజ్ కూడా ఓటు శాతం పెంచుకున్నారు గతంలో కంటే అనే ఒక స్టడీ నుంచి ప్రస్తుతం అసమ్మతి నేతలు ఏదైతే సమావేశాలు ఏర్పరచుకుంటున్నారో వాటి మీద అధిష్టానం సీరియస్ అయింది. అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్నంత రిజల్ట్స్ రాకపోవడానికి మీలో ఉన్న అంతర్గత విభేదాలు, సోషల్ మీడియా వార్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది అధిష్టానం అనేది ఒకటి వినిపిస్తోంది. సో మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి అనేది కూడా వినబడుతోంది. మళ్ళీ బండి సంజయ్ గారు ఏమైనా రాబోతున్నారనే క్వశ్చన్ కూడా వస్తుంది. ఇట్లాంటి నరేటివ్సే ఎన్నికల ముందు బీఆర్ఎస్, బీజేపీ కలిసి పనిచేయబోతున్నాయి, ఎంఐఎంతో కలిసి ప్రభుత్వం ఏర్పరచబోతున్నాయి, ఇవన్నీ నరేటివ్స్ తీసుకొచ్చి అప్పట్లో వాటి మీద ప్రశ్నలు అడిగేవారు మమ్మల్ని. అసలు విషయాల మీద అడగకుండా టాపిక్ అంతా అటు డైవర్ట్ అయ్యేది. సో ఇప్పుడు మళ్ళీ అదే ప్రయత్నం మళ్ళీ ఒకసారి ప్రతిపక్షాలు ట్రై చేస్తాయి. అవి ట్రై చేయనివ్వండి. ఈ రోజు పరిస్థితి, మళ్ళీ విషయానికి వద్దాము. ఇప్పుడు మీరు అన్నారు అంత ప్రచారం జరిగినా కానీ మనకి ఓట్ షేరు పెరిగింది, సీట్ల షేరు పెరిగింది. పోయినసారి మేము 1 గెలిచినప్పుడే ఈ జనరల్ ఎలక్షన్స్ లో 1 గెలిచినప్పుడే అసెంబ్లీ ఎలక్షన్స్ లో మాకు 4 ఎంపీ సీట్లు వచ్చాయి. ఈసారి తప్పనిసరిగా అంతకంటే చాలా ఎక్కువే వస్తాయి. అది గ్యారంటీ అనేది మీ దేశం మొత్తంలో, ఇక్కడే కాదు. 12 అన్నారు అమిత్ షా గారు, మీకు టార్గెట్ పెట్టారు. అంటే దేశం మొత్తంలోనే పోయినసారి 284 నుంచి 303కి ఎట్లా వెళ్ళామో, ఈసారి 303 నుంచి ఇంకా అధికంగా మద్దతుతో మోడీ గారిని మళ్ళీ అధికారంలోకి పంపిస్తున్నారనేది మేమైతే గట్టిగా విశ్వసిస్తున్నాము. మాకు వస్తున్న రిపోర్ట్స్ అన్ని కూడా అవే చెప్తున్నాయి. ఒకటి. రెండవది, ఎన్నికల తర్వాత మాటలు పడిపోతాయి అని చెప్పి ఇంతకుముందు మహేష్ గారు అన్నారు. అది ఎవరిది పడిపోతాయో, ఏం పడిపోతాయో. అంతకుముందు కర్ణాటకలో, మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో, ఛత్తీస్గఢ్లో పోయినసారి 4 ప్రభుత్వాలు ఏర్పరిచారు కాంగ్రెస్ వారు. ఈసారి అఫ్ కోర్స్ ఈ 4 ఒకటే ప్రభుత్వం వచ్చిందని 4 ప్రభుత్వాలు ఏర్పరిచినా కూడా రాజస్థాన్, ఛత్తీస్గఢ్ లో ప్రభుత్వాలు ఏర్పరిచిన కొద్ది నెలలకే అయినా మళ్ళీ ఈ జనరల్ ఎలక్షన్స్ లో ఆ 3 రాష్ట్రాల్లో మాకు వచ్చిన ఎంపీ సీట్లు వీళ్ళకి దేశం మొత్తం కలిపితే రాలేదండి. సరే, ఇప్పుడు రావట్లేదని చెప్తున్నారు. రాష్ట్రాల్లోనే మాకు ఆ 3 రాష్ట్రాల్లోనే అంతే కదండి. ఇప్పుడు ప్రభుత్వాలు మహేష్ గారు మీరు మాట్లాడుతున్నంత సేపు మీరు ఇంటర్ఫియర్ కాలేకుండా వినలేకుండా ఉన్నారంటే ఇక్కడే అర్థమవుతుంది. జస్ట్ గివ్ మీ 2 minutes. మీరు ఇంతసేపు మాట్లాడారు.
Just give me 2 మై minutes. ఇంటెన్షన్ Let me నాట్ టు say. ఇంటరప్ట్ యూ అండి. నేను మీకు కాదు, సబ్మిసివ్ నేను క్వశ్చనే చెప్తున్నా. చెప్పాను, దానికి సబ్సిక్వెంట్ క్వశ్చన్. ఏంటది చెప్పండి. మేము గతంలో 3 రాష్ట్రాలు 4 రాష్ట్రాలు మేము గెలిస్తే ఎంపీ సీట్లు మీలు గెలిచిండ్రు కదా, ఇప్పుడు రాష్ట్రాలు మీలు గెలిచిండ్రు, రేపు రాబోయే ఎంపీ అందుకని ఎన్నికల్లో మొత్తం మాకు వస్తాయి వదులుకున్నామంటారా? సీట్లు అంటున్నా. అదైతే ఓకే, ఆ లాజిక్ తోటే పోదాము. అయితే తెలంగాణలో ఈసారి మీరు వాష్ అవుట్ అనేది మీరు ఒప్పుకుంటున్నారు అప్పుడు కూడా మాకేం తక్కువ రాలే, మీకేం ఎక్కువ రాలే. ఇంకా అప్పుడంటే పసుపు ఆయన బోర్డు counter ఉండే. కి మీరు ఏదో ఒక answer లాజిక్ చేయండి. అయితే మనం యాక్సెప్ట్ చేస్తాం కదా. తెలంగాణలో మీరు ఈసారి మీరు తెలంగాణలో మొత్తం మీరు పోబోతులే wash out అంటున్నారా? అవుతున్నారా? మీరు గెలుచుకున్నారు కాబట్టి, తెలంగాణలో అసెంబ్లీలో ఏం గెలిచారు లేనప్పుడు కాబట్టి. 4 గెలిచారు కదా, ఇప్పుడు వాళ్ళు గెలిచే ఇంకొకటి, సీట్లు ఏవో రెండో చెప్పమని విషయం రాదు. ఏంటంటే, నేను లెక్క చెప్తే move on 17 కదా, ఎక్కువ లేవు. రెండో హైదరాబాద్ విషయం. అయితే పక్కకు పెట్టాలి, మిగతా 16లో ఆయన గెలిచే సీట్లు చెప్పమనండి చూద్దాం. యా, కిషోర్ గారు రెండో విషయం చెప్తాను. ఎవరు గెలుస్తారు ఎవరు చెప్పలేరు. నేను చెప్తానండి. కిషోర్ గారు చెప్పండి. సో మహేష్ గారి దగ్గర వారు ఏమైనా లిస్ట్ ఉందంటే ఎవరు చెప్పనివ్వండి, గెలుస్తారు వారు ఏం విందాం చెప్తారు ఒకసారి. అనేది వారు చెప్పనివ్వండి. వారు ఏం చెప్తారు అనేది వారు చెప్పనివ్వండి. ప్రజలు ఏం చెప్తారు అనేది వేచి చూద్దాం. ఎన్నికలు కానివ్వండి, అది అయిపోయిన తర్వాత తెలుస్తుంది. మొన్నటిదాకా మేము చెప్పినాయి కదా, ప్రజలు కూడా చెప్పారు అనేది. ప్రజలు ఏం చెప్తారని చూద్దాం. ఇంకొకటి, వారు ఏమన్నారు, ఇటు బీజేపీ వారు కానీ అటు బీఆర్ఎస్ వారు కానీ ఎవరు అడిగే పరిస్థితులు లేరు. మాకై మేమే 100 రోజుల్లో ఈ 6 గ్యారంటీగా ఫుల్ఫిల్ చేస్తామని వచ్చి చెప్పామన్నారు. అసలు మహేష్ గారు పూర్తిగా మర్చిపోయినట్టున్నారు. ఈ 6 గ్యారంటీల గురించే రేవంత్ గారు అంతకుముందు ఏం చెప్పారండి? అంతకుముందు చెప్పిన డేట్లు గుర్తులేవా? రేవంత్ రెడ్డి గారికి గుర్తులేవా? మీకు గుర్తులేవా? ఈ రోజు మీకై మీరే వచ్చి 100 రోజులు అని చెప్పింది అదేదో తొందరగా చేస్తామని కాదు. మీరు ఆల్రెడీ ఒక ఇచ్చిన మాటని కట్ చేస్తూ ఇప్పుడు 100 రోజులకు పొడిగించుకున్నారు మీరు. మేము కేవలం కానివ్వండి, రైతు బంధు విషయం అలాగే వీటన్నిటి గురించి కూడా ఆయన ఆయన ప్రస్తావిస్తారు. అయిపోతే నేనే చూద్దామని చెప్పి ఆగాము గాని మీరు అసలు 3వ తారీఖే అసలు ప్రభుత్వం ఏర్పడగానే సోనియా గాంధీ గారి బర్త్డేకే చాలా వాటిని లింక్ చేశారు. నేను చెప్పాను ఆ 2 లక్షల రుణమాఫీ గురించి చెప్పాను. అది రేవంత్ రెడ్డి గారి వీడియో లేదా? మీరు చూడలేదా? 100 సార్లు మీకు సోషల్ మీడియాలో వాట్సాప్లో తిరుగుతూనే ఉంది కదా. 9వ తారీఖు నుంచి కూడా ఏమన్నారు, మీకు ఇప్పటికి అప్పు లేకపోతే పోయి తెచ్చుకోండి అప్పు. 9వ తారీఖు ఎట్లా ఇవన్నీ మాఫీ అవ్వబోతున్నాయి అని చెప్పారు. వస్తున్నాయి. కిషన్ గారు చెప్పారు కదా, రిజర్వ్ బ్యాంక్ నుంచి సోనియా గాంధీ గారి వస్తున్నాయి. బర్త్డే ఏమన్నా 100 రోజులు పోస్ట్ పోన్ అయిందా? సోనియా గాంధీ గారి బర్త్డే ఏమైనా 100 రోజులు పోస్ట్ పోన్ అయిందా అండి? వారేదో చెప్తున్నారు మేము అడిగే పరిస్థితుల్లో లేము, మేమే 100 రోజులు ముందే గ్యారంటీలు ఇచ్చా. ఇట్లాంటి గ్యారంటీలు ఇచ్చే కదండి. నేను ఇంకొక విషయం జస్ట్ కృష్ణ గారికి జస్ట్ యాడ్ చేస్తూ, వారు 100లకు పైగా మొత్తం గ్యారంటీలు అన్నారు. నేను అన్నాను 13 గ్యారంటీలు అన్నది ఏంటంటే, ఆ 3 గ్యారంటీలు అని చెప్తున్నావే 13 గ్యారంటీలు ఉన్నాయి. ఇప్పుడు రైతు భరోసా అన్నారు, అందులో ఇది ఒకటి లేదు కదా. రైతు కూలీలకి సపరేట్ గా ఇస్తామన్నారు, ప్రతి క్వింటాల్ బియ్యానికి ఇంత ధర ఇస్తామన్నారు. దాని తర్వాత కౌలు రైతులకు కూడా రైతు భరోసా పెంచుతామన్నారు 15,000కి. సో ఇవన్నీ కలిపి 6 గ్యారంటీలే 13 ఉన్నాయి అంటున్నాను. ఆ 6 గ్యారంటీలోనే 13 ఉన్నాయి. అవి గాక వారు చెప్పినట్టుగా నిజంగానే 100లోకి వెళ్ళిపోయాయి. ఎందుకంటే డిక్లరేషన్లు, మేనిఫెస్టో ఐటమ్లు ఇవన్నిట్లలో వాళ్ళే ఏదో ముందుకు వచ్చి మేము అడగక ముందే ఇచ్చాము అనేది కాదు. మీరు ప్రతిపక్షాలు అడుగుతున్నాయి అని కాదండి. మీరు ఇచ్చిన మాట ఏదైతే ఉందో అది ప్రతిపక్షాలకు కాదు. మీరు ఇచ్చింది వారం రోజుల్లో చేస్తారా, 100 రోజుల్లో చేస్తారా, లేకపోతే మీరు ఇచ్చిన ప్రామిసెస్ మీరు ఇచ్చింది ప్రజలకి మేము అడుగుతున్నాము, మేము అడగట్లేదని చెప్పేసి మీరు అసలు చేయము అని అంటే కూడా కుదరదు. ఇది ఇచ్చింది మీరు ప్రజలకి. రైట్. బీజేపీ ఈజ్ ఆస్కింగ్ స్ట్రైట్. బీఆర్ఎస్ చెప్తోంది మేము ఇప్పుడే అడగం, 100 రోజుల వరకు వెయిట్ చూస్తామని. ఏం జరుగుతుంది మహేష్ గారు? సో రైతు భరోసా, రైతు బీమా ఏదైతే ఉండిందో, రైతుకి ఇవ్వాల్సిన 10,000 రూపాయలు అది వద్దు, 15,000 డైరెక్ట్గా ఇస్తాం 9వ తారీఖు అని చెప్పిన విషయం కూడా ఉంది. రైతు బంధుని రైతు భరోసాగా మార్చి ఇలాగ చాలా క్వశ్చన్స్ రాబోతున్నాయి. అఫ్ కోర్స్ రావాల్సినంత ఫోర్స్ గా అయితే రావట్లేదు. బికాజ్ 100 డేస్ అందరూ కూడా ఫస్ట్ యాక్సెప్ట్ చేస్తున్న పరిస్థితి. మన అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మార్కెట్లో ఒక కొత్త బ్రాండ్ షేడ్స్ వచ్చినాయి, కళ్ళద్దాలు. సో నెగిటివ్ బ్రాండ్ పేరు నెగిటివ్ కళ్ళద్దాలు. పచ్చగా ఉంటాయి అవి, పచ్చగా ఉంటాయి, కాషాయంగా ఉంటాయి, పింక్గా ఉంటాయి. ఆల్ షేడ్స్ ఆర్ అవైలబుల్. సో ఈ షేడ్స్ పెట్టుకొని ఆ అద్దాల నుంచి చూసి అదే నెగిటివ్ దృక్పథంతో మాట్లాడితే ఇట్లా. ప్రభుత్వంలోకి వచ్చి మేము 1 రోజులు కాలేదు, 100 రోజుల డెడ్ లైన్ మేమే పెట్టుకున్నాము. మేము ప్రభుత్వంలోకి వచ్చేనాడు బయట కేసీఆర్ గారు ఇచ్చి మనమే నెంబర్ 1 అంటే దేనిలోనూ అనుకున్నాం. సో ఈ లోపలికి వచ్చి చూస్తే ఇది బంగారు తెలంగాణ కాదు, ఇత్తడి కాదు, వెండి కాదు, మా సీసం కాదు, లాస్ట్ మట్టి పెంకాసులు అవి ఇవి వెళ్తున్నాయి దీనిలో తవినా కొద్దీ. సో ఈ రకమైనటువంటి ఆర్థిక పరిస్థితులలో ప్రభుత్వాన్ని నడుపుతున్నాం మేము. ఎవరికైనా కొత్త హుందాతనం ఉండాలి. కొత్త ప్రభుత్వానికైనా మామూలుగా అయితే ఒక 6 నెలలు 1 year ఏ కొత్త ప్రభుత్వాన్ని పెద్దగా ఎవరు విమర్శ చేయరు. అంటిల్ అన్లెస్ ఏదైనా ఒక పెద్ద డెసిషన్, ఏదైనా ప్రజా వ్యతిరేక నిర్ణయం ఉంటే తప్ప ఎవరు అంత బోదర్ కారు, అంత తొందరగా ప్రభుత్వం మీద క్రిటిసిజం దిగరు. వీళ్ళు డే
వన్ నుంచే పడిపోతున్నారండి. ఇప్పుడు వారు చెప్పిన మాట ఏంది, మేమేమో ఇప్పుడే ఫెయిల్ అయిపోయినాం అన్నట్టు. అరే ప్రభుత్వంలో చదువుకుంటున్నాం ఇప్పుడే, ఇక్కడ పరిస్థితులు ఏమీ బాగాలేవు. అటు కేంద్రంలో మీరు ఎట్లా చేసారో రాష్ట్రంలో వాళ్ళు ఎట్టనే పరిపాలన చేశారు. అరే ఆగాలి నీకే సమాధానం చెప్తున్నా కదా, నీకే సమాధానం చెప్తున్నా కదా, ఆగాలి. నేనేమంటున్నా, ఎస్ మేము ఏదైతే మొదటిసారి ప్రభుత్వంలోకి వచ్చిందండి, ఒక్క నిమిషం, మొదటిసారి ప్రభుత్వాలు నిర్వహిస్తుందా? లే ప్రభుత్వం మొదటిసారి నిర్వహిస్తలేదు. ఇది నిలబెట్టుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఎందుకు తొందర? మినిస్టర్స్ లేరా? ఒక్క నిమిషం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గురించి మేమే కాదు, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ వాళ్ళు కూడా ముందు నుంచి ఇక్కడ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 6,75,000 కోట్ల అప్పుల్లో ఉంటే కేంద్రం ప్రశ్న అడిగితే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ లో ఆ ప్రశ్న అడిగితే మీరు రన్నింగ్ కామెంటరీ ఆపండి కదా. ఈ శ్వేతపత్రాల ద్వారా డీటెయిల్స్ ఏమన్నా కొంచెం ఎక్స్ట్రా ఇచ్చారేమో గానీ ఈ రోజు అప్పులు ఉన్నాయి అన్న విషయం తెలియదా? ఇది చాలా మంచి పాయింట్. ఒక్క నిమిషం ఆయన హోల్డ్ ఇప్పుడు బీజేపీ రెండు దానికి యాడింగ్ గా, సో మీ పార్టీకి సంబంధించిన ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారే ఎంపీగా ఉన్నారు సిటీలో. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ గురించి కానీ లేకపోతే ఈ మీరు ఇస్తున్న గ్యారంటీలు హామీలకి ఎంత సమయం పడుతుందని కానీ దాని మెకానిజం కానీ కూడా తెలిసిన అవకాశం ఉంటుంది, తెలియాల్సిన అవసరం కూడా ఉంటుంది. అది తెలియదా అని కొన్ని ప్రతిపక్షాలు అడుగుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, మేడిగడ్డ విషయం అవ్వచ్చు, లేకపోతే పంచాయతీ రాజ్ ఈ శాఖల్లో అవ్వచ్చు, ఎలాంటి లోపాలు ఉన్నాయి, గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు ఏంటి, లేకపోతే గ్యాప్స్ ఏంటి అనేది మీరు మాట్లాడుతున్న క్రమంలో సెక్టర్ వైజ్గా ఐటీ గురించి ఎందుకు మాట్లాడరని కూడా కొంతమంది అడుగుతున్నారు. ఎందుకంటే దే ఆర్ ఎన్ ఇంప్రెషన్ దట్ హైదరాబాద్ హస్ ఎమర్జ్డ్ ఇంటూ సంథింగ్. ఈ రోజు బెంగళూరుకి సమానంగా లేకపోతే కొన్ని అంశాల్లో ఎక్కువగా ఎగుమతులు చేస్తున్న సాఫ్ట్వేర్ చేస్తున్న దీంట్లో ఎందుకు అది మాత్రం ఎందుకు ప్రస్తావించట్లేదు ఐటీ శాఖ గురించి అనేది కూడా మాట్లాడేవాళ్ళు. ఓకే, ఇప్పుడు నాకు ఇంకా ఇన్ని ప్రశ్నలకి నేను సమాధానం కృష్ణ గారు చెప్పండి. ఐ డెఫినెట్లీ ఆన్సర్ కృష్ణ గారి క్వశ్చన్. ఇప్పుడు నేను కిషోర్ గారితో ఏమంటున్నా అంటే, సంవత్సరానికి ఈ దేశంలో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం యువతకు అని చెప్పిన ఒక్క మాట వినండి, ఓపిక ఉండాలి కదా, ప్రజలకు కూడా తెలవాలి కదా. అది ఏంది స్వామి అని అడిగితే పార్లమెంట్ లో పకోడీలు వేసుకోమని హోంమంత్రి గారు, అది కూడా వ్యాపారం. ఇట్లాంటి పకోడీ మాటలు చెప్పిన వాళ్ళు కూడా ఇలా 100 రోజులు కాకముందే మా స్కీమ్ల గురించి విమర్శలు చేస్తే ఈ పకోడీ రాజకీయాలు ఎందుకు అని నా ఉద్దేశం. 1, 100 రోజుల సమయం మేమే పెట్టుకున్నాం కదా, మళ్ళీ ఇచ్చిన మాట మీద నిలబడి అంటారు, చూసే వాళ్ళు నవ్వుకుంటారు సోదరా. ఒక్క నిమిషం, రేవంత్ రెడ్డి గారు అంతకుముందు 9వ తారీఖు అవుతుంది అన్నది, ఇప్పుడు 100 రోజులు అంటే నేను అంటున్నాను ఏది వాస్తవమో అంటున్నాను. ఒకటే ప్రశ్న 100 సార్లు అడుగుతారా? నాకు అర్థం కాదు. నేనేమంటున్నా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లుందో ప్రజల ముందు పెట్టినాం అసెంబ్లీ సాక్షిగా. డెఫినెట్ గా మేము హామీ ఇచ్చినాం. మేము అది 12వ తారీఖు 15వ తారీఖు గతంలో కూడా మార్చి వరకు రైతు బంధు పడిన సందర్భాలు ఉన్నాయి. సో మార్చి వరకు కూడా పడుతూ పోయిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ప్రాసెస్ ఇనిషియేట్ అయింది. తక్కువ కమతాలు ఉన్న 1-2 ఎకరాలు ఉన్న రైతులకు పడుతున్నాయి, ఎక్కువ భూమి ఉన్న రైతులకు చివరి వరకు పడతానే ఉంటాయి. అట్లాంటి వాళ్ళు చేసిన రుణమాఫీ కూడా రుణమాఫీ కాలేదు. ఇక వాళ్ళు రైతుల గురించి ఎంత తక్కువ మాట్లాడితే, అరే వాళ్ళు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. నల్ల చట్టాల పేరుతో 750 మంది రైతుల పార్టీ వాళ్ళు రైతుల గురించి మాట్లాడితే ఒకటి. మీరు ఇంకోటి అడిగింది, ఇప్పుడు నేనేమంటా, వీళ్ళకి రాష్ట్రంలో ఒక స్టాండ్ ఉంటుంది బీజేపీ, ఇది జాతీయ పార్టీ మరి వాడకో పార్టీ అర్థం కాదు. రాష్ట్రంలో ఒక స్టాండ్ ఉంటుంది, దేశంలో ఒక స్టాండ్ ఉంటుంది. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా ఎంపీగా ఉన్నప్పుడు, రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు వాళ్ళు పార్లమెంట్ లో ఒక ప్రశ్న అడిగారు, మన రాష్ట్రంలో అప్పులు ఎన్ని ఉన్నాయని. లేదు, FRBM లిమిట్స్ దాటినా లేదని. అప్పుడు లేవు అని చెప్పారు. దొంగ సమాచారం ఇచ్చింది వాళ్ళు. మరి అంటే నేను చాలా ఇన్ఫర్మేషన్, ఇంకోటి చాలా విషయాలు మేము ఎంపీలుగా ఉన్నప్పుడు మాకు తెలియదా అని మీరు అడిగినారు. చాలా ఇన్ఫర్మేషన్ పబ్లిక్ డాష్ బోర్డ్ లో అవైలబుల్ గా లేదు. చాలా రహస్యమైన జీవోలు ఉన్నాయి. కాబట్టి ఈ రోజు బయటకు వచ్చినాయి. మీరు ఊహించరా? 12,000 కోట్లు, మహా అయితే 15,000 కోట్ల అప్పులు అనుకున్నాం. పవర్ విషయంలో 80,000 కోట్ల అప్పులు అనుకున్నామా? పవర్ విషయం 80,000 కోట్ల పైన అప్పులు ఉన్నాయని మీరు నేను అసలు ఊహించిన మాటగా. 80,000 కోట్ల అప్పులు. సో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇగ్నోరెన్స్ కాదు, అసలు ఇన్ఫర్మేషన్ లేదు కదా, మొత్తం గుప్చాప్.
ఏ రూపాయి అప్పు తీసుకున్నా కూడా ప్రభుత్వ సంస్థల నుంచే తీసుకుంటాం. ఎస్బీఐఓ, నాబార్డు, ఎన్సిడిసిఓ, But వాటిని అంత రహస్యంగా ఎందుకు పెట్టారు మీరు? ఎవరు ఏం రహస్యం లేకుండే. ఇన్ఫాక్ట్ తీసుకున్నప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ వాళ్ళు ఉంటారు. ఏ కార్పొరేషన్ ఒకవేళ తీసుకున్నా, గొర్రెల కోసం తీసుకున్నా, పవర్ కోసం ఉండదా మహేష్ తీసుకున్నా, గారు? ఏమి దాగుడు ముక్కలు ఉండవు. సెక్యూర్డ్ లోన్స్, అన్సెక్యూర్డ్ లోన్స్ సార్ మళ్ళీ ఇక మీరు క్వశ్చన్ వేస్తాడు 6,75,000 కోట్ల అప్పులు, 60,000 కోట్ల అప్పుతో ఇచ్చిన 60 ఏళ్ల పాలనలో 76 76,000 కోట్ల అప్పులతో ఇచ్చిన మా ఆయన వాటే ఒప్పుకుందాము. ఏం కట్టిన తర్వాత? 6,75,000 కోట్ల అప్పులు మీరు చేస్తే గెలికిర్రు ఆడ. ఎన్ని రెట్లు పెరిగినాయి అంటున్నా. ఓకే ఓకే చెప్పండి. దాంట్లో మీ పాయింట్ ఏం చెప్పండి. కట్టిర్రో వీళ్ళు ఏం My point చేసిర్రో is, ఇక అది నేను దాచారు అనుకోను. రహస్యంగా అంటే ఎక్కడ దాచారు అని ఎవరు అడిగాను. నమ్ముతారు సార్? Right, ఎవరు నమ్ముతారు? అవన్నీ ఉత్తి అంటే యాంటిక్స్, థియేట్రిక్స్ అంటారు దాన్ని. సరే ఒకటి, మేము 100 రోజులు మేము వాళ్ళకి సమయం ఇవ్వడం మా ఉందాతనం. కానీ you repeatedly కానీ saying the నో same నో thing. నో నో Yeah. వై ఐఎమ్ సేయింగ్ దిస్ ఐ టెల్ యూ Ah. ప్లీజ్ కొంచెం. 2018లో మాకు బ్రహ్మాండమైన మ్యాండేట్ వచ్చింది, 88 సీట్లు. డే 1 కాంగ్రెస్ వాళ్ళ స్టేట్మెంట్స్ ఏం తెలుసా? ఈవీఎంలు అని చెప్పింది అప్పుడు గుర్తుందా మీకు? ఎక్కడ సార్ వీళ్ళు అంటున్నారు సంవత్సరం టైం ఇచ్చినాం మేము, నీతులు చెప్తున్నారు బాగా, మేము ఉన్నప్పుడు అసలు ఏం మాట్లాడలేదని. మీరు డే 1 నుంచే క్రిటిసిజం మొదలు పెట్టిండ్రు. సో మేము అనేది ఏంటంటే ఖచ్చితంగా ఇందులో ఏమైనా అంశాలు ఉంటే కూడా మాట్లాడతాం. ఇంకొక పాయింట్, అసలు లెట్స్ గో బ్యాక్ టు దట్ మెయిన్ క్వశ్చన్. మీరు ఎందుకంటే రేపు రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చి మళ్ళా గదే పాట పాడతారు, టీమ్ బి అని. నేను ఇక్కడ మాట్లాడాలి, ఎందుకంటే వారు ఎత్తలేరు కూడా బీజేపీ వాళ్ళు. బీజేపీ ఇంట్లో ఉన్న పెంట మాకు రుద్దుకున్నది. ఏమైందంటే ఈటల రాజేందర్ గారు అనే వ్యక్తి అక్కడ ఎంటర్ అయినప్పటికెళ్ళి ఒక ర్యాబల్ రౌసింగ్, వాళ్ళ ఇంట్లో ఉన్న పంచాయతీలు కాలేదా? వాస్తవం కాదా? అమిత్ షా గారు కూర్చోబెడుతున్నారనో, లేకుంటే ఈ కంప్లైంట్ అవుతుందనో, వీళ్ళు బయటికి వెళ్తున్నారో, వాళ్ళు బయటికి వెళ్తున్నారో, రాజగోపాల్ రెడ్డి గారు బయటికి వెళ్ళారు, ఇవన్నీ కూడా జరిగినాయి. దీన్ని వీళ్ళు అడ్వాంటేజ్గా తీసుకొని, ఏది కాంగ్రెస్ వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకొని, అగోండి చూడండి ఈ అధ్యక్షుడిని మార్పించింది వీళ్ళందరూ కలిసి ఉన్నారు అనేది ప్రచారం చేశారు. కానీ మొన్న ఎలక్షన్ ఫలితాల్లో తెలిసింది కదా ఎంత సీరియస్గా కొట్లాడుకున్నామో. వారు ఎవరు ఏకంగా కేసీఆర్ గారి మీదనే రిజల్ట్ వచ్చింది వారికి. ఎస్ వీ హ్యావ్ టు సే ఇట్, అది నిజం. మేము వాళ్ళ ముగ్గురు ఎంపీలను ఓడగొట్టినాం. మేము బండి సంజయ్ గారిని ఓడగొట్టినాం, ధర్మపురి అరవింద్ గారిని ఓడగొట్టినాం, సోయం బాపురావు గారిని ఓడగొట్టినాం, ఈటల రాజేందర్ గారిని ఓడగొట్టినాం, రఘునందన్ రావు గారిని ఓడగొట్టినాం. అంటే టీమ్ బి అనేది వాస్తవం కాదు కదా. దీని మీద అడ్రస్ కావాలి ఖచ్చితంగా. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కానివ్వండి, మల్లికార్జున్ ఖార్గే గారు కానివ్వండి, వాళ్ళు తీసుకున్న మొత్తం లైన్ ఆఫ్ ప్రచారం టీమ్ బి. కానీ వారెక్కడ పోయి ఇక్కడ ప్రచారం చేయలే. పోయి రాహుల్ గాంధీ గారు పోయి గోషామేల్లో రాజాసింగ్ మీద ప్రచారం చేయలేదు, బండి సంజయ్ గారి మీద ప్రచారం చేయలేదు, అరవింద్ గారి మీద ప్రచారం చేయలేదు, ఈటల రాజేందర్ గారి మీద ప్రచారం చేయలేదు. మేము అనేది ఏంటంటే ఈ లైన్ ఖచ్చితంగా జరుగుతుంది. వాళ్లకు సరే ఇంట్లో వాళ్ళ ఏం పంచాయతీలు భారతీయ జనతా పార్టీకి ఉన్నాయా, వాళ్ళు బయటనే బాహాటంగా వాళ్ళ సోషల్ మీడియాలలోనో లేకుంటే మాట్లాడుకోవడము, మీడియానో, ఇవి రకరకాల గ్రూపులు, అవన్నీ అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇంటర్నల్ థింగ్. కానీ మేము కలిసి లేము అనేది మాత్రం ఖచ్చితంగా వాళ్ళు కొట్లాడారు, మేము కొట్లాడినాం. రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా కొట్లాడతాం, సపరేట్ గా కొట్లాడతాం. లెసన్ ప్రజలు తెలుసుకోవాలండి. వీళ్ళు ఒక మిస్ఇన్ఫర్మేషన్ అంటే అజెండా. కాంగ్రెస్ ఇస్ అ పొలిటికల్ పార్టీ, రాజకీయ పార్టీ. వాళ్ళు నిజాలు మాట్లాడతారు, వాళ్ళు రుద్దుతారు, ఒక అజెండాను రుద్దుతారు. ఈ రాష్ట్రం మీదకి రుద్దిండ్రు. రాబోయే ఎన్నికల్లో డెఫినెట్ గా తెలుసుకోవాలి. ఎందుకంటే మాకు ఇబ్బంది అయింది. ఉదాహరణకు ముస్లిం మైనారిటీ ఓటింగ్ మా వైపు ఉండే, అది కొంత ఇంపాక్ట్ పడ్డది అని మాకు తెలుసు, కనబడుతుంది. ఇక ఇంకా అదే పాట పాడతారా? చేసినా చేస్తారు, యూ నెవర్ నో. కొందరు ఏంటంటే హ్యాబిచువల్ అఫెండర్స్ వచ్చి రిపీట్ చేస్తూ ఉంటారు. దాన్ని మేము అడ్రస్ చేయాలి కాబట్టి నేను ఇప్పుడు ఆ టాపిక్ మాట్లాడాను. రైట్. ఇంకో విషయం, వర్కింగ్ ప్రెసిడెంట్ గా హరీష్ రావు గారు రాబోతున్నారని నిజమేనా? కేటీఆర్ గారు ఎంపీగా నిలబడబోతున్నారని ఒక వార్త వస్తుంది. ఐ హావ్ నో క్లూ అండి. పార్టీ పార్లమెంట్ లో కూడా గట్టి గొంతుగా వినిపించాల్సిన అవసరం ఉంది బీఆర్ఎస్ పార్టీ, అందుకే కేటీఆర్ గారు పార్లమెంట్ కి వెళ్ళబోతున్నారు అనేది ఒక అంటే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే, ఎస్ ఢిల్లీలో ఒక వాయిస్ ఉండాలి. కేటీఆర్ గారా ఎవరో అనేది ఒకటి ఏంటంటే, ఎందుకంటే ఈ రెండు నేషనల్ పార్టీస్ తీరు మేము చూసినాం. అక్కడ ఇంకోటి పార్లమెంట్ సెషన్స్, నేను అందుకే మాట్లాడాను. ఒక పార్లమెంట్ సెషన్ మొత్తం పెగసస్ చుట్టే కొట్టుకుపోయింది, ఒక పార్లమెంట్ సెషన్ మొత్తం అదానీ చుట్టే కొట్టుకుపోయింది. హూ విల్ రిప్రజెంట్ తెలంగాణ ఇష్యూస్ అండి? తెలంగాణ నెగిటివ్ విధంగానే ఇండ్ల అవినీతి అయిందా, అన్లా అవినీతి అయిందా? కొద్ది స్థానాల్లో డూ యూ థింక్ వన్ వాయిస్? నేను అనేది ఏంటంటే, వన్ వాయిస్ మవ్వా మొయిత్రా గారిది ఎంత ఎఫెక్ట్ పడుతుంది? వన్ వాయిస్, వాయిస్ ఇస్ ద వాయిస్. డెరెక్ ఓబ్రాయన్ ఇస్ ద వాయిస్. ఒక్కొక్క రాష్ట్రం నుంచి, ఆ లదాఖ్ నుంచి, నాకు పాపం అన్ఫార్చునేట్లీ పేరు తెలియదు, ఆ లదాఖ్ నుంచి ఆయన రిప్రజెంట్ చేయడం, అట్లా ఎస్ వాయిస్ ఇస్ ఇంపార్టెంట్. అండ్ నా పర్సనల్ రిక్వెస్ట్ అయితే ఎస్ కేటీఆర్ గారు లాంటి వాయిస్, ఒకవేళ మీరు అంటున్న అంచనాలే ఉంటే
వర్కింగ్ ప్రెసిడెంట్ గా అపాయింట్ అవ్వబోతున్నారు. See, that కేసీఆర్ thing- గారు that ఇన్ని thing. సమాలోచనలు చేస్తున్నారని అనిపిస్తుంది. అదైతే మాకు తెలియదండి. అంటే ఓవరాల్గా బాడీ ఓవర్హాలింగ్ కానివ్వండి, పోస్ట్స్ కానివ్వండి, జనరల్ సెక్రటరీస్ కానివ్వండి, ఇట్లాంటి ఒక ఎక్సర్సైజ్ అయితే జరుగుతుంది. రైట్ మహేశ్వర్ కంక్లూడ్. నేను టీమ్ బి అనే దాని మీద Conclude చేసి, yeah. టీమ్ బి అనేది మేము ప్రచారం డెఫినెట్లీ వాళ్ళ ఉన్న ఎక్స్టెన్సివ్ గా జరిగింది. వాళ్ళు చేస్తున్న యాక్టివిటీస్ని మేము ప్రజల ముందు పెట్టినాం. అది టీమ్ వ్యూగా ఎస్టాబ్లిష్ అయింది. కానీ ప్రజల్లో కూడా కింది స్థాయి వరకు ఒక చర్చ పోయింది. మేము ఎలక్షన్ క్యాంపెయిన్ మొదలుపెట్టే కన్నా ముందే ఎందుకు పోయింది అంటే లిక్కర్ కేసులో కాంప్రమైజ్ అయ్యిండ్రు అనేది ఒక ప్రజల్లో ఒక నానుడే అయిపోయింది. అరే ఎందుకంటే బండి సంజయ్ గారు ఎగిరెగిరి దుంకిరు కదా, తిహార్ జైల్లో గేల్ రెడీ చేసినామని చెప్పి. తిహార్ జైల్లో జైలు రెడీ అయిపోయింది. లిక్కర్ కేసులో కేటీఆర్ గారి కుటుంబ సభ్యులు జైలుకు పోవాల్సి వస్తుందని చెప్పిండ్రు. తర్వాత అసలు చడి చప్పుడు కాకుండా ఎక్కడక్కడ గప్చుప్ సాంబార్ బుడ్డి సైలెంట్ అయిపోయింది, సెటిల్ అయిపోయింది మాట. సో నేనేమంటున్నా క్యాంపెయిన్ మళ్ళీ ఇప్పుడు ప్రియాంక గాంధీ గారి జైలు గురించి రాదు, రాబర్ట్ వాద్రా గారి జైలు గురించి రాదు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారి జైలు గురించి రాదు. వాళ్ళ మీద కూడా రికమెండ్ చేయండి, మీ మేము అడగమండి. See, that is the institutions to decide. మేమెందుకు పొలిటికల్ పంపించే కానూన్ ఉంటే పంపిస్తారు. why should I demand వాళ్ళని జైల్లో వేయండి అని నేను ఎందుకు అనాలి? కోర్టు కదా నిర్ణయించాల్సింది. అంటే నాకు అవసరం లేదు. రాహుల్ గాంధీ గారు జైలు పోతేనే నా పార్టీ గెలుస్తుందని కాదు కదా. ప్రియాంక నన్ను సమాధానం చెప్పమని మళ్ళీ బ్రదర్ ఇన్వాల్వ్ అయితే అంటే మీరు మళ్ళీ అదే ప్రచారం మళ్ళీ అదే ప్రచారం చేశారు. రెండు విషయాలు, మేము కాంగ్రెస్ కార్యకర్తల కంటే ఎక్కువ బీజేపీ కార్యకర్తలు నమ్మిండండి. బండి సంజయ్ ని కావాలని తప్పించిండ్రు అని బీజేపీ కార్యకర్తలు నమ్మిండ్రు. వాళ్ళ ఇంతర్గత దర్శన అయినా కూడా కేసీఆర్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. లిక్కర్ కేసులో బీజేపీ టీఆర్ఎస్ మధ్య ఒప్పందం కుదిరింది కాబట్టి అరెస్టులు జరగలేదని ప్రజలు నమ్ముతున్నారు. అరెస్ట్ ఏదో ఒక రోజు అయితే బంధం లేదని చెప్పడానికి ఏమైనా కవిత గారి విషయం గురించి మాట్లాడుతున్నారు. నోట్ ఫర్ ఓటు బ్రహ్మదేవుడు వచ్చినా కాపాడలేరు అన్నారు కేసీఆర్ గారు. 9 సంవత్సరాలు అయిపోయింది, ఇంకేం జరగలేదు. వారు ముఖ్యమంత్రి కూడా అయిపోయారు. ఒక విషయం. రెండో విషయము, ఈ రోజు చెప్తున్నాను కదా, మీరు నోట్ ఫర్ ఓట్ తీసుకున్నా ఈ రోజు వారు ఏదో కవిత గారి విషయం మాట్లాడుతున్నారు. కొనుగోలు ఫామ్ హౌస్ మీరు ఒక్క విషయం ఆగండి. అవన్నీ తీసవతల పడేసాయి. ఒక్క విషయం చెప్తున్నాను, కాళేశ్వరం విషయం చూసినా కూడా మీకు ఒకటి క్లియర్ గా అర్థమవుతుంది. అంతకుముందు ఎన్డీఎస్ఏ మొత్తం రివ్యూ చేసి అసలు ఒక రిపోర్ట్ ని పంపించమన్నది రాష్ట్రానికి. మీరు డైమండ్ కట్టర్లు పెట్టి 6 పిల్లర్లు మాత్రం రీప్లేస్ చేస్తారట. అది మొత్తమే బ్యారేజే వీకెన్ అయిపోయిందని కాంగ్రెస్ వారు కూడా అన్నారు. లాస్ట్ కి సెటిల్మెంట్ ఎక్కడికి వస్తుందో చూడండి. ఆ విషయంలో గానీ ఇంకే విషయాల్లో గానీ సెటిల్మెంట్ ఎక్కడికి వస్తుందో చూడండి. కాళేశ్వరంలో ఉన్న లోపాలు ఓపెన్ చేస్తూనే చెప్పారు. చాలా స్పష్టంగా చెప్పిన మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు. దాంట్లో మళ్ళా చాలా అవసరాలు రావాలి. కాంట్రాక్ట్ డబ్బులు పెట్టి గతంలో కేటీఆర్ గారు చెప్పింది ఏమైంది అనేది కూడా ప్రశ్నలు వస్తాయి. చర్చిద్దాం. అడిషనల్ గా చెప్తున్నా, ఇన్ జనరల్ ప్రాజెక్ట్ ఇన్పుట్ కాస్ట్ ప్రభుత్వం యొక్క కంటిన్యూయేషనే కాంగ్రెస్ కూడా ఉంటది. మీకు అవే హామీలు అంతకుముందు వాళ్ళు 2000 గవర్నమెంట్ ఎవరు ప్రభుత్వాలు మారినా జరగాల్సిన అవసరం ఉంది. అదే రకంగా జరుగుతాయనేది ఆశిద్దాం. రాబోతున్న పార్లమెంట్ ఎన్నికలకు ముందు పార్టీల ఎత్తులు ఏ రకంగా ఉండబోతున్నాయి, అది గతంలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు భిన్నంగా ఏ రకంగా ఉండబోతుంది, ఫలితాలు ఏ రకంగా ఉంటాయి. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. థ్యాంక్స్ అండి వాళ్ళ 4th ఎస్టేట్ లో పాల్గొనేందుకు ప్యానలిస్ట్ అందరికీ. థ్యాంక్ యూ వన్స్ అగైన్. దట్స్ ఆల్ ఇన్ 4th ఎస్టేట్ టుడే.